जय राधा माधव कुंज बिहारी, गोपीजन वल्लभ गिरिवरधारी। जय राधा माधव कुंज बिहारी, गोपीजन वल्लभ गिरिवरधारी। यशोदानंदन ब्रज जन रंजना, यशोदानंदन ब्रज जन रंजन, यमुना तीरवनचारी, यमुना तीरवनचारी। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे। हरिहराय नमः कृष्णाय यादवाय नमः, हरिहराय नमः कृष्णाय यादवाय नमः, यादवाय माधवाय केशवाय नमः, यादवाय माधवाय केशवाय नमः। गोपाल गोविंद राम श्री मधुसूदन, गोपाल गोविंद राम श्री मधुसूदन, गिरिधारी गोपीनाथ मदन मोहन, गिरिधर गोपीनाथ मदन मोहन, श्री चैतन्य नित्यानंद श्री अद्वैत सीता, श्री चैतन्य नित्यानंद अद्वैत सीता, हरि गुरु वैष्णव भगवत गीता, हरि गुरु वैष्णव भगवत गीता, श्री रूप सनातना भट्ट रघुनाथा, श्री रूप सनातन भक्त भक्त रघुनाथ, रघुनाथ, श्री जीव गोपाल भट्ट दास रघुनाथ, श्री श्री जीव जीव भक्त गोपाल दास भक्त दास रघुनाथ। रघुनाथ। जय जगन्नाथ जय जगन्नाथ, जय जगन्नाथ स्वामी जय जगन्नाथ, जय 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 जगन्नाथ, जगन्नाथ, जय जय जगन्नाथ, जगन्नाथ, जय 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 जगन्नाथ, जगन्नाथ स्वामी जय जय जगन्नाथ। जगन्नाथ। जय बलदेव जय बलदेव, जय बलदेव स्वामी जय बलदेव, जय 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 बलदेव बलदेव, जय जय बलदेव, 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 जय जय बलदेव बलदेव स्वामी जय स्वामी बलदेव। 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 जय सुभद्रा जय सुभद्रा, जय सुभद्रा माई जय सुभद्रा, जय जय सुभद्रा सुभद्रा, सुभद्रा, जय 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 सुभद्रा, 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 जय 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 सुभद्रा सुभद्रा, सुभद्रा, माई जय जय सुभद्रा। 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 निताय गौरांगो निताय गौरांगो, निताय गौरांगो गौर हरि, निताय निताय गौरांगो, गौरांगो, निताय निताय गौरांगो, गौरांगो, निताय निताय गौरांगो, गौरांगो, गौर गौर हरि। हरि। जय सचिनंदन जय सचिनंदन, जय सचिनंदन गौर हरि, जय जय सचिनंदन सचिनंदन, जय जय सचिनंदन, सचिनंदन, जय जय सचिनंदन सचिनंदन गौर गौर हरि। हरि। अतीत पावन पावन, पतित पावन, पतित पावन गौर हरि, पतित 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 पावन पावन, पावन, पतित 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 पावन, पावन, पावन पतित 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 पावन पावन पावन, गौर 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 हरि। हरि। गौरा हरि। गौरा गौर हरि, गौरा 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 गौर गौर हरि। हरि,
గౌరా గౌరా గౌరహరి గౌరా 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 గౌరహరి గౌరహరి గౌరా గౌరా గౌరహరి గౌరా 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 గౌరహరి గౌరహరి జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ 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 జయ 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 ప్రభుపాద్ 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 జయ 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 ప్రభుపాద్ జయ ప్రభుపాద్ జయ ప్రభుపాద్ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ 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 జయ 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 గురుదేవ్ 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 జయ 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 గురుదేవ్ జయ జయ గురుదేవ్ 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 నిటాయ్ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిటాయ్ గౌర హరి బోల్ నిత్యాయ గౌర నిత్యాయ హరి గౌర హరి బోల్ హరి హరి బోల్ బోల్ హరి హరి బోల్ బోల్ నిత్యాయ నిత్యాయ గౌర గౌర హరి హరి బోల్ బోల్ హరే కృష్ణ దండోత్ ప్రణామ్ మాతాజీస్ జాయిన్ అయిన వాళ్ళకి హరే కృష్ణ అమ్మ ప్రేయర్స్ ఎవరు హరే చేస్తారు కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ దండోత్ దండవత్ ప్రణామం చేసాం ప్రభుజీ హరే చేయండి కృష్ణ అమ్మా నమో విష్ణు ఓం పాదాయ అజ్ఞాన ఆ, ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మాహ్యం దదాతి స్వాపదాంతికం వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురు వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతాం సహగనా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగనా లలితా శ్రీ విశాఖాన్వితాంచ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి హరిప్రియ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్ నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భాగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపాకుమారాయ గోవిందాయ నమో నమః నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే నమో బ్రాహ్మణ్యాయ దేవాయ గోబ్రాహ్మణ్యాయ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే థ్యాంక్ యూ ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ దండోత్ ప్రణామం విష్ణు పాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే 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 కృష్ణమ్మ మనం ప్రహ్లాదుని ప్రేయర్స్ చదువుతున్నాము ఒక 3 వారాలైంది
మధ్యలో బ్రేక్ వచ్చింది. ఇవాళ ఈ వారంతో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. సో లాస్ట్ వారం మనం ఆ, ఎన్నో శ్లోకంతో ఆపే ఎవరికన్నా గుర్తుందమ్మా? ప్రభు 41. 41 ప్రభుజీ. హరే కృష్ణ. 42nd శ్లోకంతో ఇవాళ స్టార్ట్ చేద్దాం. కోన్వత్ర తే కిల గురో భగవన్ ప్రయాస ఓన్వత్ర తే కిల గురో భగవన్ ప్రయాస ఉత్తారణేస్య భవ సంభవలోపహేతో ఉత్తారణేస్య భవ సంభవలోపహేతో మూఢైషు వై మహద్ అనుగ్రహ ఆర్తబంధో మూఢేషు వై మహద్ అనుగ్రహ ఆర్తబంధో కిం తేన తే ప్రియజనాన్ అనుసేవతాంనః తేన తే ప్రియజనాన్ కోన్వత్ర తే కిల గురో భగవన్ ప్రయాస కిల గురో భగవన్ ప్రయాస ఉత్తారణేస్య భవ సంభవలోపహేతో మూఢేషు వై మహద్ అనుగ్రహ ఆర్తబంధో మూఢేషు వై మహద్ అనుగ్రహ ఆర్తబంధో కిం కిం తేన తే ప్రియజనాన్ అనుసేవతాంనః తేన తే ప్రియజనాన్ అనుసేవతాంనః. ఎవరన్నా చదవండి అమ్మా ఒకసారి. కోన్వత్ర తే కిల గురో భగవన్ ప్రయాస ఉత్తారణేస్య భవ సంభవలోపహేతో మూఢేషు వై మహత్ అనుగ్రహ ఆర్తబంధో కిం తేన తే ప్రియజనాన్ అనుసేవతాంనః. వెరీ గుడ్. కోన్వత్ర తే కిల గురో భగవన్ ప్రయాస ఉత్తారణేస్య భవ సంభవ లోపహేతో మూఢేషు వై మహద్ అనుగ్రహ ఆర్తబంధో కిం తేన తే ప్రియజనాన్ అనుసేవతాం నమః. ఓ నా ప్రభు, ఓ సమస్తోన్నతుడైన పరమపురుషుడా, ఈ సమస్త జగత్తుకు ఆద్యమైన ఆధ్యాత్మిక గురువైన ఓ ప్రభు, సమస్త విశ్వ వ్యవహారాలను నిర్వహించే మీకు మీ భక్తి సేవలో నిమగ్నమైన పతిత జీవులను ఉద్ధరించడం ఎంతమాత్రం కష్టమైన పని. మీరు బాధపడుతున్న సమస్త మానవాళికి పరమమిత్రులు, గొప్ప మహాత్ములు, మూర్ఖులైన అజ్ఞానులైన జీవులపై కూడా కరుణ చూపటం సహజమైన లక్షణం. అందువలన మీ సేవలో నిమగ్నమై ఉన్న మాలాంటి వారిపై కూడా మీరు కారణరహితమైన కరుణను తప్పక చూపిస్తారని నేను భావిస్తున్నాను. సో ఏమంటున్నాడండి ఆయన ఇక్కడ? భగవంతుణ్ణి మీరే పరమపురుషుడు, సమస్త ఉన్నతుడైన పరమపురుషుడు మీరు. కోన్వత్ర తే కిల గురో, తర్వాత ఈ సమస్త జగత్తుకు ఆద్యమైన ఆధ్యాత్మిక గురువు అంటే కృష్ణం వందే జగద్గురం. అంటే అసలు ఈ జగత్తు మొత్తానికి ఆధ్యాత్మిక గురువెవరు? శ్రీకృష్ణుడే. ఆయన నుంచే మనకి ఫస్ట్ బలరాముడు వచ్చాడు. గురుతత్వానికి ఆయన ప్రతీకగా మనం అనుకుంటాం అనమాట. ఎవరికన్నా జీవితంలో గురువు రావాలి అనుకుంటే బలరాముడిని ప్రార్థించాలంట. నాకు ఈ జన్మలో గురువు కావాలి, గురుదీక్ష కావాలి, గురువు దగ్గర మంత్రదీక్ష కావాలి, నేను ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళాలని కోరుకునేవాళ్ళు బలరాముడిని కోరుకుంటారంట. నేను కోరుకోకముందే మీరు అందరు వచ్చారు ప్రభుజీ. సుబ్బారావు ప్రభుజీ మీరు అందరు వచ్చారు. హరే కృష్ణ అమ్మా. మేము గురువుల కింద కాదమ్మా, తోటి స్టూడెంట్స్ మేము. అమ్మో లేదు ప్రభుజీ, నిజంగా చెప్తున్నాను కదా, తల్లిదండ్రి జన్మనిచ్చుండొచ్చు, బట్ దానికి ఏంటంటే వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ లైఫ్, దాని మీనింగ్, ఆ గురువు పరంపర, గురువుని పట్టుకొని ఎలా వెళ్ళాలి, ఆ పాత అనేది ఆ రోడ్ వేస్తారు అన్నారు కదా, అది వేసేది మీరిద్దరే. హరే కృష్ణ. చెప్తున్నాను కదా, హరే కృష్ణ. అజ్ఞానంలో చీకట్లో ఉండిపోయినాం మేము. అసలు ఆ చిన్న చిరు జ్యోతి వెలిగించారంటే మీలాంటి వాళ్ళే ప్రభుజీ. అమ్మా అంత మాట లైఫ్ లో ఏదైనా వదులుకుంటాం కానీ మిమ్మల్ని అయితే వదులుకోం. హరే కృష్ణ. హరే కృష్ణ. అంత అందరం ప్రభుజీ. మీరు మమ్మల్ని బ్లెస్ చేస్తే చాలు. రైట్. మీ భక్తి సేవలో నిమగ్నమైన పతిత జీవులను ఉద్ధరించడం ఎంత మాత్రం కష్టమైన పని. ఎందుకంటే భగవంతుడి పేరు, ఒక పేరు ఏంటంటే పతిత పావన. పతిత పావన అన్న పేరేంటి? పతిత పావనుడు అంటే ఏంటి? పతితులైన వాడిని ఉద్ధరించేవాడు భగవంతుడు. పూరి వెళ్ళారా? పూరి ఎంతమంది వెళ్ళారు? వెళ్ళాం ప్రభుజీ, వెళ్ళారు. సో పూరి వెళ్ళినప్పుడు మీకు లోపలికి వెళ్లకుండా ఎంట్రన్స్ లోనే ఒక స్వామి కనపడుతుంటారు. బయట నుంచి రోడ్డు నుంచి కూడా చూస్తూ ఒక స్వామి కనపడుతూ ఉంటారు.
జగన్నాథ్ స్వామి, ఆయన పేరు పతిత పావన జగన్నాథ అంటారన్నమాట. సో చాలా మందికి లోపలికి ఎలవ్ చేయరు కదా, అంటే ఎస్పెషల్లీ ఇదివరకు తక్కువ కులం వాళ్ళని, అంటరాని వాళ్ళని చాలా మందిని గుళ్ళోకి రానిచ్చేవాళ్ళు కాదు. ఈ రోజుకి ఫారినర్స్ ఎవరిని గుళ్ళోకి రానివ్వరు. సో వాళ్ళందరూ ఆ బయట పతిత పావన జగన్నాథ్ దండం పెట్టుకొని వస్తారు. సో ఈ ఇన్సిడెంట్ నేను మీకు చెప్పుంటాను, బట్ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. నేను ఒకసారి భక్తి సుందర సాధు మహారాజ్ గారిని, యూరప్ నుంచి వస్తూ ఉంటారు స్వామీజీ, ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు స్టే చేస్తూ ఉంటారు. ఇది చెప్పుంటాను ఈ విషయం మీకు. సో ఆయన నేను పూరి వెళ్ళినప్పుడు దర్శనంకి వెళ్దాం అనుకున్నాం. ఆయన అక్కడికి వెళ్ళాక దండం పెట్టుకుని నువ్వు వెళ్ళిరా అన్నారు. అదేంటి నువ్వు వెళ్ళిరా అంటున్నారు, మీరు రారా అంటే, నన్ను రానివ్వరు, నేను రాకూడదు, ఇక్కడ నేను ఇక్కడే నుంచొని పతిత పావన జగన్నాథం చూసుకొని చాంటింగ్ చేసుకుంటూ ఉంటాను, నువ్వు వెళ్ళి దర్శనం చేసుకురా అన్నారు. నేను అప్పుడప్పుడే ఏదో భక్తిలో అలా ఎల్కేజీ స్టూడెంట్ లాంటి వాడిని, ఆయన అప్పటికే సన్యాసి. సో నాకు ఫస్ట్ టైం గుళ్ళోకి అడుగు పెడుతున్నప్పుడు ఫస్ట్ టైం అనిపించింది అనమాట, మనం ఎంత అదృష్టం చేస్తే ఈ గుళ్ళోకి అడుగు పెడుతున్నాము. ఒక సన్యాసి, దాదాపు ఆయనకి భాగవతంలో ఒక 10,000 శ్లోకాలు నోటికొచ్చు. రేపు జనవరిలో వస్తాను, ఇవాళ నిన్న రాత్రి మెసేజ్ పెట్టారు, జనవరిలో వస్తాను మీ ఇంటికి అని. కార్తీక మాసంకి వస్తున్నాను, జనవరిలో మీ ఇంటికి వస్తాను అని అప్పుడు మెసేజ్ పెడతాను. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ మా ఇంటికి రావచ్చు ఆయన మహారాజు గారిని చూడటానికి. సో నేను రాత్రి 11ంటికి ఆయన ఫోన్ చేసి మాట్లాడారు అనమాట, ఇట్లా కార్తీక మాసంకి ఇండియా వస్తున్నాను, టికెట్ కొనుక్కున్నాను. సో ఆయన లోపలికి రానివ్వరా? పరమ భక్తుడైన, సర్వసంగ పరిత్యాగ, ఆయన భగవంతుడే సర్వస్వం అనుకున్న వ్యక్తి లోపలికి రాలేడా? నేను మామూలు మనిషిని, ఇంకా భార్య పిల్లలు సంసారం కోరికలు అన్నీ ఉన్న వ్యక్తిని నన్ను లోపలికి రానిస్తున్నాడా భగవంతుడని ఆ రోజు దర్శనం నాకు చాలా చాలా స్పెషల్గా అనిపించింది. అంటే ఎందుకంటే మనకు అసలు అర్హత లేని వాళ్ళని కూడా భగవంతుడు అర్హతతోటి మన లోపలికి రానిచ్చాడనమాట అని ఇంకా ఎక్కువ గ్రాటిట్యూడ్తో ఆ రోజు స్వామి దర్శనం చేసుకున్నాను నేను. ఆయన బయటకు వచ్చేప్పుడు అన్నారు, లోపల నుంచి ఆనంద్ బజార్లో ప్రసాదం తీసుకురా, మనం రూమ్కి వెళ్ళి తిందాం అన్నారన్నమాట. సో అలా అక్కడి నుంచి ఆనంద్ బజార్లో, కిరణ్మయ్ ఆనంద్ బజార్లో ప్రసాదం తిన్నావా? మేము అది మిస్ అయినాం ప్రభు, ఈసారి వెళ్ళాలి. తిన్నాను. తిన్నారా? ఓకే, తిన్నా. సో ఎవరన్నా పూరి వెళ్తే జగన్నాథ్ స్వామి దర్శనం అన్నా మానేయచ్చు, కానీ ఆనంద్ బజార్లో ప్రసాదం మానేయకూడదు. అదొక చాలా చాలా బాగుంటుంది. పూరి వెళ్ళిన వాళ్ళందరూ చూస్తుంటారు, ఇలా బయటకు వచ్చేప్పుడు బోళ్ళంత మంది గంపలు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. ఒక 50 రూపాయలు ఎంతో ఇస్తే అవి కొంచెం ఇది కొంచెం ఇవి కొంచెం అన్ని అట్లా వేసిస్తుంటారు. స్వామికి అక్కడే కూర్చొని తింటుంటారు. శాస్త్రంలో ఏం రాసిందో తెలుసా అండి? ఎవరైతే ఆనంద్ బజార్లో కూర్చొని భోంచేస్తారో వాళ్ళకి వచ్చే జన్మలో మానవ జన్మ గ్యారంటీ అంట, అట్లీస్ట్. అబ్బో, అదే అర్థమైంది. ఏ జన్మ లేకుండా కనీసం మానవ జన్మ వస్తుంది. అంటే భక్తులైనా అవ్వకపోయినా కనీసం మానవ జన్మ గ్యారంటీ ఇస్తాడంట భగవంతుడు. ఎటువంటి పాపాత్మలు ఇల్లు ఆయన దర్శనం చేసుకొని అక్కడ భోజనం చేస్తే మానవ జన్మన్న గ్యారంటీ ఇస్తాడంట ఆయన. ఆ తర్వాత ఇంకా మనం చేసిన సాధన బట్టి మనం ముందుకు తీసుకెళ్తాడు అనమాట. అంత గొప్పది ఆనంద బజారు. సో ఆ పతిత పావన అంటే ఆ స్టోరీ మొత్తం గుర్తొచ్చనమాట. పతిత పావనుడు అంటారు భగవంతుడు. సో మీరు బాధపడుతున్న సమస్త మానవ జాలికి పరమమిత్రుడు. సో భగవంతుడు అసలైన మిత్రుడు మనకి. మనం అనుకుంటాం ఈ బంధువులు, ఈ చుట్టాలు, నాకు ఈ స్నేహితులు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగా వీళ్ళందరూ నా స్నేహితులు అనుకుంటారు. ఒక్కసారి శరీరం పడిపోతే వీళ్ళందరూ ఏమవుతారు? అయిపోయింది, కట్ ఆఫ్, అన్ని బంధాలు అయిపోయింది. ఓ 10 రోజులు 15 రోజులు నెల రోజులు అంత, ఆ తర్వాత బంధాలన్నీ అయిపోయినాయి. మళ్ళీ నెక్స్ట్ జన్మలో మనం పుట్టి వాళ్ళు ఎదురుపడినా నువ్వెవరో నన్నెవరో ఆడు గుర్తుపట్టలేరు, వాళ్ళెవరో నేను గుర్తుపట్టలేను. ఈ శరీరం కట్ ఆఫ్ అయిపోగానే ఈ బంధాలన్నీ కట్ ఆఫ్ అయిపోతుంది. కానీ జన్మ జన్మలకి మనకెవరు భగవంతుడు? ఆయన ఆ శ్రీకృష్ణ భగవానుడే. ఎన్ని జన్మలు పుట్టినా సరే ఆయనకి మనకి ఆ రిలేషన్ ఉంటుంది అనమాట. గొప్ప మహాత్ములు ఏం చేస్తుంటారు, మూర్ఖులు అజ్ఞానులైన వాళ్ళకి కరుణతోటి వాళ్ళకి హరే కృష్ణ మహామంత్రాన్ని అందరికీ ఇద్దామని, భక్తి అందరికీ అందజేద్దామని ట్రై చేస్తూ ఉంటారు మన మహాత్ములు. సో నేను ఒకసారి మన ఇంకో మహారాజు గారు ఉన్నారు, నరసింహ మహారాజు గారు ఉన్నారు. ఆయన ఇంకా చాలా సాఫ్ట్గా ఉంటారు. ఆయన రోడ్డు మీద వెళ్తుంటే అడుక్కునేవాడు కనబడ్డాడు అనుకో, సే హరే కృష్ణ అంటారు. ఆడు అడుక్కునేవాడి చేత హరే కృష్ణ చెప్పించి ఆయన చేతిలో డబ్బులు వేస్తారు. అంటే ఏంటంటే ఆడి చేత హరే కృష్ణ చెప్పించాలి అని ఆయన తాహత్ అనమాట. ఎవరు కనపడినా సరే, పిల్లలు ఉన్నాకో బిస్కెట్ ప్యాకెట్ చేతిలో పెట్టుకొని సే హరే కృష్ణ అంటారు అనమాట. అలా అందరి చేత భగవంతుడు నామం చెప్పించాలన్న ఒక తపన ఉంటుంది అనమాట. అందువలన మీ సేవలో నిమగ్నమై ఉన్న మాలాంటి వారిపై కూడా మీరు కారణరహితమైన కరుణ చూపిస్తారని నేను భావిస్తున్నాను. ఇంగ్లీష్లో అంటారు కాజ్లెస్ మర్సీ అంటారు. మామూలుగా మనం కరుణ చూపిస్తాము, ఇంట్లో వాళ్ళకి చూపిస్తాం, ఎందుకు? నా కుటుంబ సభ్యులు అని.
మనకు తెలిసిన వాళ్ళకి చూపిస్తాం, నా చుట్టాలను, మాకు కావాల్సిన వాళ్ళను. అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళ గురించి కూడా మనం తాపత్రయపడుతున్నాం అనుకోండి, అది కారణరహితమైనది అనమాట. అది మన ఇస్కాన్లో, మన సాంప్రదాయంలో దండిగా ఉంది ఇది. అసలు ఎవరో సంబంధం లేని వాళ్ళ గురించి కూడా తాపత్రయపడుతూ, మాతాజీ మీరు క్లాస్కి రండి, ప్రభుజీ మీరు క్లాస్కి రండి. ఇప్పుడు పాప రూపా మాతాజీ వాళ్ళ బిల్డింగ్లో వాళ్ళందరినీ బొట్టు పెట్టి పిలిచి పిలిచి అలసిపోతున్నారు, మీరు రండి మీరు రండి మీరు రండి అని. సో ఇలా మన సాంప్రదాయంలో మూడు ఏంటంటే ఇదే మూడు. ఎవరో తెలియని వాళ్ళని కూడా ముందుకు తీసుకురావాలి. తెలియని వాళ్ళు అసలు నేను జీవితంలో ఎవరో సంబంధం లేని వాళ్ళు కూడా భక్తి మార్గంలో ముందుకు రావాలన్న తాపత్రయం ఉంటుంది అనమాట. అటువంటి కారణరహితమైన కాజ్లెస్ మర్సీ అంటారన్నమాట. అటువంటి మర్సీ మూలనే ఇవాళ నేను భక్తిలోకి వచ్చాను, మీలో చాలా మంది భక్తిలోకి వచ్చారు, మనందరూ ఇలా భక్తిలోకి వచ్చారంటే ఎవరో మనని లాగి ఈ మార్గంలో మనని పెట్టారన్నమాట. దాన్ని కాజ్లెస్ మర్సీ. ఏది మనకు అర్హత ఉండి మనని లాగారా? లేదు. మనకు అర్హత లేకపోయినా మనని లాక్కొచ్చి భక్తి మార్గంలో మనని పెట్టారు మహానుభావులు. రైట్? సో ప్రభుజీ అటువంటి కరుణ. హరే కృష్ణ అమ్మ. ఆ ఫారినర్ ని లోపలికి ఎందుకు రాణించలేదు? రానివ్వలేదు. లోపల అంటే పూరిలో ఏంటంటే అమ్మ, వాళ్ళకి ఒక ఇది ఉంది. ఆ జగన్నాథుడిని ఫారిన్ తీసుకెళ్లిపోతారు అని శాస్త్రంలో రాసి ఉంది. నిజమే అంటారా? అట్లా రాసింది అది కరెక్ట్ అంటే కాదనిపిస్తుంది కదా. మాతేజీ అది ఆల్రెడీ జరిగిపోయింది, వాళ్ళు ఇంకా అర్థం చేసుకోలేదు. జగన్నాథుడు ఫారిన్ వెళ్ళిపోతాడంటే అర్థం ఏంటి? పూరిలో ఉన్న మూల విగ్రహమే తీసుకెళ్లిపోతాడని కాదు. ఇవాళ రష్యాలో అనేక దేశాల్లో జగన్నాథ్ స్వామి టెంపుల్స్, ఇస్కాన్ టెంపుల్స్ లో నిత్యం జగన్నాథ రథయాత్రలు జరుగుతూ, మంత్ర ఉచ్చారణ జరుగుతూ బోళ్ళంతా జరుగుతుంది. సో వాళ్ళకి ఏంటంటే ఫారినర్స్ లోపలికి రాకూడదు అనేది ఒక పట్టింపు నియమం పెట్టుకున్నారన్నమాట. సో అందుకని చెప్పి జగన్నాథుడు అందరి వాడు కదా ప్రభుజీ, వాళ్ళు అంటే వాళ్ళకు కూడా చెందుతాడు కదా. కానీ అమ్మా, అందరికీ కానీ ఇప్పుడు మరి అలా అనుకుంటే ఇదివరకు నారాయణ అందరి వాడే అని మన వేదాల్లో చదువుకున్నారు, భాగవతం చదువుకున్నారు. మరి ఇదివరకు ఒక 100 సంవత్సరాల క్రితం గుళ్ళల్లో తక్కువ జాతి వాళ్ళని లోపలికి రానిచ్చేవాళ్ళు కదా, తెలుసు కదమ్మా మీకు. మన ఇండియాలో కూడా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు అన్ని చోట్ల, కేరళ అన్ని చోట్ల తక్కువ కులం వాళ్ళని రానిచ్చేవాళ్ళు కాదు. సో అంటరానితనం ఇవన్నీ ఉండేది కదా. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎవరన్నా సరే తిరుపతి గుళ్ళోకి వెళ్ళొచ్చు, ఎవరన్నా సరే వెంకటేశ్వర గుళ్ళోకి వెళ్ళొచ్చు, శివుడి గుళ్ళోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు అదేం లేదు. ఒకప్పుడు అలా ఉండేది అనమాట. సో ఆ పూరిలో మాత్రం ఒక పూరి టెంపుల్ ఒక్కటేనా ప్రభుజీ? తిరుపతి అవన్నీ ఈవెన్ దాని పేరేంటిది, గురువాయూర్లో కూడా ఫారినర్స్ లోపలికి రానివ్వరు. కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఎందుకంటే కారణం ఏంటంటే అమ్మ, ఎందుకు రానివ్వరంటే ఫారినర్స్ ఆవు మాంసం తింటారు. వాళ్ళు ఏది పడితే తింటారు. చండాలంటే మాంసం తినేవాళ్ళు. ఆ విధంగా చేస్తే కరెక్టే. యా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని లోపలికి రానివ్వకూడదు అన్నది ఒకటి ఉంటుంది అనమాట. అట్లా. సో వాళ్ళు ఏది పడితే తింటారు. స్నాన మడి ఆచారాలు ఏమి ఉండవు. ఇవన్నీ ఫారినర్స్ కి అసలు ఏమి ఉండదు అన్నట్టు. కానీ వాళ్ళు మనకన్నా వాళ్ళే బాగుంటారు. అవును. ఇంకోటి ఫారినర్ డివోటీస్ రానియొచ్చు ప్రభు, ఎందుకంటే మానేస్తారు కదా వాళ్ళు ఇప్పుడైతే. కానీ పూరిలో అది నడుస్తుందమ్మా. ఇస్కాన్ కి పూరికి చాలా డిస్కషన్ నడుస్తుంది, కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు పూరి అంతా ఒక ఇండిపెండెంట్ కమిటీ లాగా ఉంటుంది. వాళ్ళు పాత పద్ధతులు ఫాలో అవుతున్నారు. మేము మాత్రం ఎప్పటికీ ఫారినర్స్ రానివ్వలేమంటారు. సో ఆ రోజున నిజంగా నేను సాధు మహారాజ్ గారు పూరిలో 20 రోజులు ఉంటారన్నారు. నాకు అప్పుడు తెలిసింది ఆయన రానివ్వరని. మిమ్మల్ని రానివ్వరు కదా, మరి ఇక్కడ 20 రోజులు ఎందుకు ఉంటున్నారు అని అడిగా నేను. నాకు అప్పటివరకు తెలియదు ఆయన రానివ్వరని. ఆయన గుళ్ళోకి రానిపోతే ఉంది. పూరిలో ఎన్నాళ్ళన్నా ఉండొచ్చు. జగన్నాథుడు నాకు పర్మిషన్ ఇచ్చాడు, ఎన్నాళ్ళన్నా ఉండొచ్చు. డైలీ అలా నడుచుకుంటూ వచ్చి ఆ బయట నుంచి పతిత పావన్ని చూసుకొని అలాగే ఇక్కడ ఉంటాను అన్నారు ఆయన. తర్వాత మాయాపూర్ చంద్రదాస్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన 21 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఆయన ఇటాలియన్. ఆయన ఈ రోజుకి ఆయన గుళ్ళోకి రానివ్వరు. 21 సంవత్సరాల నుంచి పూరిలో ఉన్నాడు ఆయన. ఒక 5 సంవత్సరాల క్రితం ఆయన నేను కలిశాను అనమాట. ఏదో అక్కడ గంగా మఠ్ అని ఒకటి ఉంది. గంగా మఠ్లో మన చైతన్య మహాప్రభుకి ఆయనకి రామానందరాయ్ కాదు, ఇంకొక ఆయన ఉన్నారు, సార్వభౌమ భట్టాచార్య గారికి కాన్వర్జేషన్ నడుస్తుంది అనమాట. ఆ ప్లేస్లో ఆయన ఆ టెంపుల్ని రీకన్స్ట్రక్ట్ చేస్తూ అక్కడ ఉంటున్నారు. మాయాపూర్ చంద్రప్రభు అని ఇటాలియన్ ఆయన. అక్కడలో ఆయన 25 ఏళ్ళు అయిపోయింది. ఆయన వచ్చేసేసి లోకల్ పూరి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అక్కడే ఉంటున్నాడు ఆయన. బట్ ఆయన కూడా రానివారు. బట్ ఈజ్ వెరీ హ్యాపీ. ఫారినర్స్ అందరూ వస్తారు, వాళ్ళు వెరీ హ్యాపీ. ఎందుకంటే పూరిలో వాళ్ళు మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు పుట్టిన ప్లేసు.
ఆ తర్వాత నామాచార్య శ్రీ హరిదాస్ ఠాకూర్ గారి పుట్టిన ప్లేసు, హరిదాస్ ఠాకూర్ గారి సమాధి, హరిదాస్ ఠాకూర్ గారు రోజుకి 192 మాలలు ఏ చెట్టు కింద అయితే చేస్తారో సిద్ధ బకుళ ఆ చెట్టు, ఇవన్నీ దర్శనం చేసుకొని వస్తుంటారు. తర్వాత చైతన్య మహాప్రభు లాస్ట్లో 18 సంవత్సరాలు ఒక రూమ్లోనే ఉండేవారు, గంభీర అన్న ఒక ప్లేస్లో. ఆ రూమ్లోనే ఉండేవారు. ఆ లాస్ట్ బయటికి రాలేదన్నమాట ఆయన. సో ఆ రూమ్లోనే ఉంటూ విరహభావంలో ఉండేవారు అనమాట ఆయన. సో ఇవన్నీ అద్భుతమైన ప్లేస్లు పూరిలో ఉన్నాయి. సో మన జగన్నాథ్ స్వామి స్టోరీస్ అవన్నీ మనం చెప్పుకున్నప్పుడు వినుంటారు. అప్పుడు అక్కడ బ్రహ్మదేవుడు చూస్తాడంట, ఒక కుండ ఉంటుందంట. ఆ కుండ పేరు మర్చిపోయాను ఇప్పటికీ. అది ఇప్పుడు చిన్నదిలాగా ఉంటుందంట, కనపడదంట. కాకి వచ్చి మంచినీళ్ళు తాగటం కోసం ఆ కుండలోకి వచ్చి ఒక నోట్లోకి నీళ్లు తాగంగానే 4 చేతులతోటి వైకుంఠం వెళ్ళిపోయిందంట. జస్ట్ వాటర్ తాగడానికి వచ్చి 4 చేతులతోటి వైకుంఠం వెళ్ళిపోయిందంట, పరమ పురుషుడు అయిపోయిందంట. అటువంటి పుణ్యస్థలం అంటారు. కలియుగం అంతమైపోయినా సరే పూరి అలాగే ఉంటుందంట. పూరి జగన్నాథుడు స్వామిని నీళ్ళల్లో ప్రళయం వాటర్లో మునిగిపోదంట. అటువంటి గొప్ప ప్లేస్. ఇట్లాంటి లెక్చర్స్ వీడియోస్ ఏమైనా ఉంటే పంపించండి గురూజీ, మేము వింటాను. ఎస్ మాతాజీ, పంపిస్తాను మాతాజీ. యాక్చువల్గా మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు మాతాజీ, జగన్నాథ్ స్వామి మహత్యం అని. ఇప్పుడు మన ఎస్పెషలీ మీకు తెలుగులో మీకు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి నిటై సేవిని మాతాజీ లెక్చర్స్ చాలా ఉన్నాయండి. నిటై సేవిని మాతాజీది ఉన్నది, తర్వాత ప్రణవానంద ప్రభుది, గౌరాంగ్ దర్శన్ ప్రభుది ఉన్నాయి. తర్వాత ఇంకొక మాతాజీ నాకు పరిచయం అయ్యారు, ఆవిడ పేరు చెప్తాను ఉండండి, శ్రీరంగ దేవి దాసి అని ఒక ఆవిడ ఉంటారు. ఆవిడ ఛానల్ కూడా పెడుతుంటా, మీకు లింక్ పంపిస్తాను. ఆవిడ ప్రస్తుతం ఢిల్లీలో ఉంటారు, తెలుగు ఆవిడ. అద్భుతంగా చెప్తుంటారు ఒక్కొక్క మన వైష్ణవ సాంప్రదాయంలో ఒక్కొక్క గురువుల గురించి అవన్నీ ఎంత డీటెయిల్గా ఏకాదశి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, అసలు ఆవిడ క్లాసులు నేను అటెండ్ అవుదాం అనుకుంటున్నా, నాకు అసలు ఈ మధ్య టైం దొరకట్లేదు. అంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మాతాజీతో మొన్నే మాట్లాడాను నేను. వస్తున్నారు కదా ప్రభు, హ్యాబిట్స్ టెంపుల్ కి వస్తున్నారు అనుకుంటా. ఏంటమ్మా? రేపు హ్యాబిట్స్ టెంపుల్ కి వస్తున్నారు అనుకుంటా. 50th యానివర్సరీ హ్యాబిట్స్ ఇస్కాన్ టెంపుల్ వస్తారేమో, మరి తెలియదు. వస్తున్నారు అనుకుంటా. ఎస్ ప్రభు చెప్పారు వస్తున్నారు. హరే కృష్ణ. సో ఇట్లా కారణరహితమైన దాంతో మాకు అందరికీ దయ చూపించమని అడుగుతున్నాడు అనమాట. 43. నెక్స్ట్ 44. ప్రాయేణ దేవమునయ్య స్వవిముక్తి కామా మౌనం చరంతి విజనేన పరార్ధనిష్టా మౌనం చరంతి విజనేన పరార్ధనిష్టః నైతాన్ విహాయ కృపణాన్ విముముక్షయేకో నాణ్యం త్వదస్య శరణం భ్రమతోను పశ్యే ప్రాయేణ దేవమునయ స్వవిముక్తి కామా మౌనం చరంతి విజనేన పరార్ధనిష్టా నైతాన్ విహాయ కృపణాన్ విముముక్షయేకో నాణ్యం త్వదస్య శరణం భ్రమతోను పశ్యే. ఎవరన్నా చదవండి ఒకసారి. ప్రాయేణ దేవమునయః స్వవిముక్తి కామః మౌనం చరంతి విజనేన పరార్థనిష్టః నైతాన్ విహాయ కృపణాన్ విముముక్షయోకో నాణ్యం త్వదస్య శరణాం భ్రమతో అనుపశ్యే. వెరీ గుడ్. హరే కృష్ణ. రైట్. నా ప్రియమైన ప్రభువైన నరసింహదేవ, ఈ లోకంలో అనేక సాధువులు ఉన్నారని నేను చూస్తున్నాను. అయితే వారు తమ సొంత విముక్తి గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. పెద్ద పెద్ద నగరాలు, పట్టణాల గురించి పట్టించుకోకుండా హిమాలయాలకు లేదా అడవులకు వెళ్ళి మౌన వ్రతాన్ని పాటిస్తూ ధ్యానం చేస్తుంటారు. ఇతరులను ఉద్ధరించడంలో వారికి ఆసక్తి లేదు. కానీ నా విషయానికి వస్తే ఈ పేదవారైన మూర్ఖులు, అజ్ఞానులను విడిచిపెట్టి నేనొక్కడినే విముక్తి పొందాలని కోరుకోవట్లేదు. కృష్ణ చైతన్యాన్ని పొందకుండా, మీ పాద పద్మాలను ఆశ్రయించకుండా ఎవరూ నిజమైన ఆనందాన్ని పొందలేరని నాకు తెలుసు. అందువలన
వీరందరినీ తిరిగి మీ పాదపద్మాల శరణలోకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఇందాక మనం మాట్లాడానుకున్నాం కదమ్మా, అదే మాట చెప్తున్నారు. చాలా మంది ఆ ఉంటారు, వారు ఏం చేస్తుంటారు, వాళ్ళ సొంత స్పిరిచువల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళ ఇంట్లో ఏదో సాధన చేసుకుంటూ ఉంటారు, హిమాలయాలకు వెళ్తూ ఉంటారు, లేకపోతే ఏకాంత ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు, కొన్ని సంవత్సరాలు తపస్సు చేసుకోవటం, నామజు చేసుకోవటం, ఇట్లా వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ ఓన్ డెవలప్మెంట్ గురించి వాళ్ళు చేస్తున్నారు. కానీ ప్రహ్లాదుడు ఏమంటున్నాడంటే, నేను ఒక్కడనే ముందుకు ఎలా వెళ్తాను? ఈ లోకంలో ఇంతమంది అజ్ఞానంతో ఉండి ఆ సంసారం మీద, డబ్బు మీద, పేరు ప్రఖ్యాతుల మీద వ్యామోహంలో ఉండి భగవంతుణ్ణి మర్చిపోతుంటే నేను ఒక్కడిని ఎలా ఎంజాయ్ చేసుకుంటూ ఉండగలను? వాళ్ళందరినీ కూడా నీ దగ్గర తీసుకొస్తేనే నాకు తృప్తి. అందుకనే మన చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు మన ఈ మూమెంట్లో, ఈ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో ఈ మూడు తీసుకొచ్చారన్నమాట. ఆయన అంటారంట, మనం గోలోకి వెళ్ళామా కాదంట, ఎంతమందిని పట్టుకెళ్ళాము అని అంటారంట. మనతో పాటు ఎంతమందిని తీసుకెళ్ళామంట. అలా అందుకనే రోడ్డు మీద పుస్తకాలు పంచటం, కనపడిన వాళ్ళందరినీ ఆపి మరి భగవద్గీత కొనుక్కోండి అని బతిమాలటం, తర్వాత అందరికీ ప్రసాదం ఇవ్వటం, ముక్కు మార్చం పరిచయం లేని వాళ్ళకి కూడా తీసుకెళ్లి ప్రసాదం ఇవ్వటం. అంటే ఏంటంటే ఆ ప్రసాదం తింటే వాళ్ళకి భక్తి మార్గంలోకి వస్తారనుకోవటం, వాళ్ళకి హరే కృష్ణ మహామంత్రం చెప్పిస్తాం, నగర సంకీర్తనలు చేయటం, రోడ్డు మీద కీర్తనలు చేయటం, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం, కృష్ణాష్టమి కండక్ట్ చేయటం, జగన్నాథ రథయాత్ర కండక్ట్ చేయటం. ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాం? నిజంగా మనం ఒక్కడమే కావాలనుకుంటే మన ఇంట్లో కూర్చొని ఆ రోజు పొద్దునుంచి సాయంకాలం వరకు 32 మాల్లో, 64 మాల్లో, 108 మాల్లో చేసుకోవచ్చు. జగన్నాథ రథయాత్ర వచ్చింది అనుకోండి, మన ఇంట్లోనే జయ జగన్నాథ్ అని చెప్పి గంట సేపు పాడుకొని ఒక 108 మాలలు చేసుకొని ప్రసాదం తినేసి పడుకోవచ్చు. కానీ ఒక వారం 10 రోజుల ముందు నుంచే కష్టపడి రోడ్డు మీద మనం ఎందుకు చేస్తున్నాం? ఒక 2-3 వేల మంది ఆ జగన్నాథ స్వామి దర్శనం చేసుకోవాలి. లేకపోతే మహానుభావులు ఇంట్లోంచి బయటికి కూడా రారు. మనలాంటి వాళ్ళు ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి పిలిస్తే అప్పుడు వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటారు. కొంతమంది అప్పుడన్నా వస్తారేమో, కొంతమంది ఆ ప్రసాదం తింటారేమో, కొంతమంది ఎప్పుడు సంవత్సరం అంతా దేవుణ్ణి పట్టించుకున్నాడు, ఆ ఒక్కరోజన్నా దేవుణ్ణి చూసి మనతో పాటు ఒక గంట సేపు ప్రయాణం చేస్తూ మనం చేసిన హరే కృష్ణ మహామంత్రాలు చెవుల మీద పడుతుంది, ప్రసాదం తింటారు, వాళ్ళ మనసులో మార్పు రావచ్చు. ఇలా ఎన్నో రకాలుగా మనుషుల్లో మార్పు రావాలి, వాళ్ళందరూ కూడా భక్తి మార్గం వైపు రావాలని ఎంతో మంది తప్పిస్తూ ఉంటారు అన్నమాట. ముఖ్యంగా మన సాంప్రదాయంలో అది చాలా ఎక్కువ. అందుకని అందరికీ పుస్తకాలు పంచడం కానీ ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. అందరికీ భక్తి మార్గం అందాలన్నది అనమాట. సాక్షాత్తు నిత్యానంద ప్రభు, ఇది మీరు ఇంటే ఆశ్చర్యపోతారు. నేను ఫస్ట్ టైం విన్నప్పుడు ఎంత ఆశ్చర్యపోయానంటే, సాక్షాత్తు నిత్యానంద ప్రభు ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి ఆ ఇంట్లో వాళ్ళు బయటికి రాగానే కాసేపు హరే కృష్ణ మహామంత్రం చేయండి అని కాళ్ళు పట్టుకునేవాడంట. సాక్షాత్తు నిత్యానంద ప్రభు బలరాముడు ఆ మాయాపూర్లో ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి నామం చేయండి అని ఇంటింటికి వెళ్ళి బతిమాలేవాడట. కొంతమంది ఆయన మొహం మీద కూడా తలిపేసే ఉంటే, ఎల్లెల్లి నీకేం పని లేదా, పైకెళ్ళని మన ఎదురు కడుక్కున్నాడు వస్తే ఎల్లెల్లి అనేవాళ్ళం కదా, అలా ఎళ్ళెళ్ళని మొహం మీద తలిపేసేవారంట. అయినా సరే ఆయన బాధపడుకుంటా మళ్ళీ పక్కింటికి వెళ్ళి తలుపు కొట్టి మళ్ళీ, అమ్మా హరే కృష్ణ మహామంత్రం చేయండి అమ్మా, జీవితం వ్యర్థం చేసుకోమాకండమ్మా, చైతన్య మహాప్రభు సాక్షాత్తు భగవంతుడు ఇక్కడే తిరుగుతున్నాడు, ఆయన్ని దర్శనం చేసుకోండి అని చెప్పి ఇంటింటికి వెళ్ళి బతిమాలేవాడంటే. ఎవరు? బలరాముడు. అంటే ఫస్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కృష్ణ, కృష్ణుడి నుంచి వచ్చిన ఎక్స్పాన్షన్. సో ఈ జగాయి మాదాయి స్టోరీ కూడా అదే కదా ప్రభు, జగాయి మాదాయి ఎగ్జాక్ట్లీ అదే కదా. వాళ్ళకి ఏం అవసరం? ఇంటింటికి వెళ్ళి సాక్షాత్తు బలరాముడు అంటే భగవంతుని యొక్క ఫస్ట్ ఎక్స్పాన్షన్, ఆయనకి ఏం అవసరం ఇంటింటికి వెళ్ళి అదే చేయటం? సో జగాయి మాదాయి స్టోరీలో కూడా జగాయి మాదాయి వాళ్ళిద్దరూ ఇష్టం వచ్చినట్టు తాగి తందనాలు ఆడుతుంటే అటువంటి వాళ్ళని వెళ్ళి స్వామి దర్శనం చేసుకో, హరే కృష్ణ మహామంత్రం చెప్పుంటే జగాయి మాదాయి వాళ్ళు తాగుతున్న కళ్ళు దాంతో కుండతోటి కొడతారు. కొడితే నిత్యానంద ప్రభు తల్లోంచి రక్తం వస్తుంది. నిత్యానంద ప్రభు తల్లోంచి రక్తం వస్తే చైతన్య మహాప్రభు ఆటోమేటికల్గా ఆయన సన్యాసి, ఆయన ఎందుకు వచ్చారు, హరినామ ఇవ్వటానికే వచ్చారు అన్నది మర్చిపోయి సుదర్శన చక్రం బయటికి తీస్తారు వాళ్ళ తల నరికేయటానికి. వెంటనే నిత్యానంద ప్రభు వెళ్ళి చైతన్య మహాప్రభు పాదాల మీద పడతాడు, స్వామి ఈ జన్మలో అంటే ఈ అవతారంలో ఏంటి మీరు వచ్చింది? ఈ అవతారంలో మీరు రాక్షసుడిని చంపడానికి కాదు వచ్చింది, మనుషుల్లో ఉన్న రాక్షస ప్రవృత్తిని చంపడానికి వచ్చారు మీరు. స్వామి నామం అందరి చేతి చెప్పిస్తానికి వచ్చారు కానీ మీరు మనుషులను చంపడానికి రాలేదు అంటే అప్పుడు ఆయన ఉపసంహరించుకొని ఆ తర్వాత నువ్వు క్షమించమన్నావు కాబట్టి ఆయన నేను క్షమిస్తున్నాను అంటాడు. అప్పుడు వెళ్ళి వాళ్ళని కాగులించుకుంటే వాళ్ళిద్దరు పరమ భక్తులుగా మారిపోతారు అనమాట. అంత పరమ దుర్మార్గులైన వాళ్ళు
బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి అనేక హత్యలు, రేపులు, అడ్డమైనవన్నీ చేసినా కూడా, మాంసం తిని కళ్ళు తాగి ఇవన్నీ చేసిన వాళ్ళు కూడా భగవంతుని యొక్క స్పర్శతోటి పరమ భక్తులుగా మారిపోయారు అనమాట. సో ఈ గౌడీయ సాంప్రదాయంలో ఈ మూడు ఇలా ఉంటుందన్నమాట. అందుకే మీరు ఎక్కడ చూడరు ఇటువంటి మూడు. నాకే మొదట్లో ఆశ్చర్యం వేసేది. లీలానంద ప్రభు గారు వారం వారం ఫోన్ చేసేవారు, ప్రభుజీ క్లాస్కి వస్తున్నారా అని. నేను ఇంకా మీ ఎవరికి వారం వారం ఫోన్ చేయట్లేదు, చాలా బిజీ అయ్యి మెసేజ్లు పెడుతుంటాను అంతే నేను. ఆయన వారం వారం ఫోన్ చేసేవాడు. మొదట్లో మేము 20 మందే ఉండేవాళ్ళు ఆయన క్లాస్కి వెళ్తున్నప్పుడు. మీ ఇద్దరు ఇల్లు ఎదురెదురు వస్తున్నారా? కదా ప్రభుజీ, ఆపోజిట్ ఇల్లేవు. అవునమ్మా, ఇంటి ఎదురుకుండానే ఉండేవాళ్ళు, ఆయన ఇంటి ఎదురుకుండా. మీరు రాకపోతే ఇంట్లోకి వచ్చి కూర్చుంటారు ప్రభుజీ. ఆ, మీకు తెలియదు మాతాజీ, నేను ఆ సెషన్స్లో ఒక సెషను 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ సెషన్ అప్పుడు నేను వెళ్ళలేదు. ఆఫీస్ పని మీద 10 days యుఎస్ వెళ్ళాను. మీరు ఆశ్చర్యపోతారు ఇంటే. నేను యుఎస్ నుంచి వచ్చాక ప్రభుజీ మా ఇంటికి ఆ ప్రింట్అవుట్ తీసుకొచ్చి మా ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు 2 గంటలు. అది నాకు యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ మాతాజీ. అది అప్పట్లో 15-20 మందే ఉండేవాళ్ళం. ఆయనకి బోర్డు సమయం ఉండేది. ఇప్పుడు 500 మంది అయిపోయారు. ఆయనకి ఒక 100 బాధ్యతలు వచ్చినాయి. ఆయన ప్రింట్అవుట్ తీసుకొచ్చి మా ఇంటికి వచ్చి, ప్రభుజీ మీరు మొన్న క్లాస్ మిస్ అయ్యారు, ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ యూ అని మొత్తం మా ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు త్రిగుణాల గురించి. నాకు అది లైఫ్ లో గుర్తుండిపోద్ది అనమాట. ఇవన్నీ మనం జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు, రైట్? సో ఆయన ఏమంటున్నాడు ప్రహ్లాదుడు, ఎవరి కాళ్ళు వాళ్ళ సొంత లాభం చూసుకొని వెళ్ళిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అదేంటంటే గోదావరి జిల్లాలో కొంతమంది పేర్లు వింటుంటాం. వాళ్ళు పలానా ముని అని, స్వామి అని చెప్పి ఒక 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు తపస్సు చేసుకుని వెళ్ళిపోయారంటారు. సో వాళ్ళ సొంతగా వాళ్ళు ఏదో ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళి వెళ్ళిపోయారు. కానీ మన మార్గంలో ఏంటి, ఎంతమందిని పట్టుకుపోయాం, ఎంతమందిని భక్తుడి వైపు తింపాం. ఇలా ఎవరో అనుకోబట్టి మనలాంటి వాళ్ళు భక్తిలోకి వస్తున్నాం. మనం అనుకోబట్టి మనం ఇంకో 10 మందిని వాళ్ళని భక్తిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు ఇంకో 10 మందిని భక్తిలో తీసుకురావడం. సో ఇలా ఈ భగవంతుని యొక్క కరుణ అలా పాస్ అవుతూ అందరినీ భక్తి మార్గంలోకి ముందుకు తీసుకెళ్తుంటది అనమాట. ఎన్మైదునాది గృహమేది సుఖం హితుచ్చం, ఎన్మైదునాది గృహమే కండూయనేన కరయోరివ దుఃఖ దుఃఖం, తృప్యంతి నేహ కృపణా బహు దుఃఖ భాజః, కండూతి వన్మనసిజం విషహేత ధీరః, ఎన్మైదునాది గృహమేది సుఖం హితుచ్చం, కండూయనేన కరయోరివ దుఃఖ దుఃఖం, తృప్యంతి నేహ కృపణా బహు దుఃఖ భాజః, కండూతి వన్మనసిజం విషహేత ధీరః. ఓకే, ఎవరిలో చదువుతారమ్మా? జన్మైదునాది గృహమేది సుఖం హితుచ్చ, కండూయనేన కరయోరి చ దుఃఖ దుఃఖం, తృప్యంతి నేహ కృపణా బహు దుఃఖ భాజః, కండూతి వన్మనసిజం విషహేతు ధీరః. వెరీ గుడ్, హరే కృష్ణ. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఒక 5 ఏళ్ల బాలుడు మాట్లాడుతున్నాడు. లైంగిక సుఖాన్ని 2 చేతులతో ఒక దురగను తగ్గించుకోవటానికి చేతులతో రుద్దుకోవడంతో పోల్చారు. ఆధ్యాత్మిక జ్ఞానం లేని గృహమేధులు తాము గృహస్థలమని చెప్పుకునేవారు. ఈ దురదను తీర్చుకోవడమే జీవితంలో అత్యున్నతమైన సుఖమని భావిస్తారు. కానీ వాస్తవానికి అది దుఃఖానికి కారణమవుతుంది. బ్రాహ్మణులకు పూర్తిగా విరుద్ధమైన స్వభావం కలిగిన కృపణలు అంటే అజ్ఞానులు ఇంద్రియ సుఖాన్ని ఎన్నిసార్లు అనుభవించినా తృప్తి చెందరు. అయితే ధీరులు సంయమనం కలిగి వివేకంతో సహనంతో ఉండేవారు ఈ దురదను సహించగలుగుతారు. అందువల్ల వారు మూర్ఖులు మరియు అజ్ఞానులను అనుభవించే బాధలకు లోను కారు. ఇక్కడ గృహమేది, గృహస్థ అన్న వర్డ్ వాడారు. మనం అందరూ గృహస్థ అని అనుకుంటాం కదా. యాక్చువల్గా గృహస్థ అంటే ఎవరంటే
ఎవరింట్లో అయితే భగవన్నామ స్మరణ జరుగుతుందో, ఎవరింట్లో అయితే భగవంతుడు సెంటర్ పాయింట్ అవుతాడో వాళ్ళు గృహస్థులు అంట. అలా కాకుండా వేరే వాళ్ళందరూ అంటే ఎంజాయ్మెంట్ కోసం ఎవరైతే ఉంటారో, భార్యాభర్త పిల్లలు ఎంటర్టైన్మెంట్ కోసం, ఆనందం కోసం, ఈ జీవితం ఉన్నది ఎంజాయ్ చేయడం కోసం అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ గృహమేది అంటారు శాస్త్ర ప్రకారం. సో మనలో చాలా మంది గృహమేదులం, గృహస్థలం కాం, అనుకుంటాం కానీ గృహస్థలం కాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, స్త్రీ పురుషులు యొక్క ఆనందం కోసం, లైంగిక సుఖం కోసం దగ్గరకు వస్తూ ఉంటారు. అదే ఆనందం అని భావిస్తూ ఉంటారు. అది శాశ్వతమైన ఆనందం కాదు అని అర్థం చేసుకోరు అంటారు. ఇప్పుడు మనకి దురద ఉందనుకోండి, మామూలు చేతికి ఎక్కడో గోక్కుంటున్నాం అనుకోండి, దానికి మందు వేసుకుంటే తగ్గుద్ది, కానీ ఆ దురద మీద ఇంకా గోకితే ఏమవుతుంది, ఇంకా పెద్ద పుండు అవుతుంది. కానీ మనం ఏంటి, మనం ఆ దురద ఉన్న చోట ఇంకా గోకాలని అనిపిస్తుంది మనసుతో, కానీ మనం దాన్ని కంట్రోల్ చేసుకొని దాని మీద మందు రాయాలి. అలా మందు రాయకుండా ఆ దురదను ఇంకా ఇంకా గోకి ఏమవుతుందంటే, కోతిపుండు బ్రహ్మరాక్షస్ అన్నట్టు సన్నగా స్టార్ట్ అయింది, అక్కడ చర్మం ఊడిపోయి నొప్పెట్టి ఎంత స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఏమంటున్నారంటే శాస్త్రంలో, ఇలా సాంసారికమైన సుఖాన్ని అనుభవిస్తాం కోసమే అనేక లక్షల మంది కుటుంబాలు అలా గడిచిపోతున్నాయి. శారీరకమైన ఆనందం పొందటానికో, సంసారమైన సంబంధం ఆనందం పొందడానికో, సినిమాలకు వెళ్తానికో, హాలిడేస్కి తిరగటానికో, ఎంజాయ్మెంట్ కోసమో, సినిమాలకో, పబ్బులకో, షికార్లకో ఇలా తిరగటంలోనే అనేక జీవితాలు గడిచిపోతున్నాయని. మొన్న మధ్య నాకు ఒక తెలిసిన కుటుంబం ఉన్నారు. వాళ్ళ అబ్బాయి 19 years అబ్బాయి ఓఆర్ఆర్ మీద యాక్సిడెంట్ అయ్యి మొహం అంతా పాపం ఇదంతా దెబ్బ తగిలేసిందంట. అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేసి ఫేస్ అంతా సజెస్ట్ చేశారంట. ఏంటంటే డ్రింక్ తాగి 100 పైన 120 పైన డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడంట వాడు. సో ఇంట్లో తెలుసా అంటే, వాళ్ళ నాన్నకి తెలుసు, వాళ్ళ నాన్న ఫుల్గా ఎంకరేజ్ చేస్తాడు, తాగరా ఏం పర్లేదని అంటాడు. అంటే ఇప్పుడు తండ్రి అలా అంటే ఇంకేం చేయాలి? తండ్రే 19 ఏళ్ళ కొడుకుని ఎంజాయ్ చేయరా, తాగు అని చెప్తుంటే, వద్దు తప్పు నాన్న అని చెప్పాల్సిన వయసులో తండ్రే ఎంకరేజ్ చేస్తే ఇంకేం చెప్పాలి? ఇప్పుడు ఆ ఇల్లు ఏమవుతుంది, గృహమేదే అయింది, గృహస్థ అవలా. ఆ ఇల్లు ఎంజాయ్, ఆ తండ్రి ఆనందంలో ఉన్నాడు, ఆ ఆనందం కొడుకు కూడా, అరే నువ్వు కూడా తాగి బాగా ఎంజాయ్ చేయరా అని కొడుకుని ఎంకరేజ్ చేస్తున్నాడు. సో ఇలా ఈ దురద అన్నది తీరదు. ఎంతసేపు అనేక జన్మల్లో, అంటే పశువు జన్మలో ఉన్నా, మనం పక్షి జన్మలో ఉన్నా, క్రిమికీటకాల జన్మలో ఉన్న స్త్రీ పురుషుల సంగమం అన్నది ఉంటుంది, భార్యా పిల్లల యొక్క ఆనందం అన్నది ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఇది ఉంటూనే ఉంటుంది. సో మానవ జన్మలో కూడా మానవ జన్మను కూడా కేవలం దాని కొరకే కాకుండా, ఇంద్రియ సుఖాల గురించి కాకుండా, భగవంతుడి గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు అన్నమాట. అందువల్ల మూర్ఖులు మరి అజ్ఞానులు అనుభవించే బాధలు. సో తెలివిగల వాళ్ళు ఏం చేస్తారు, కళ్ళ ముందు అనేక మందిని చూస్తున్నారు, వీళ్ళందరూ ఈ సంసార సాగరంలో కొట్టుకుపోతూ జరిగిపోతుంది, మనమన్నా సరే దాని నుంచి బయటపడదాము అని తెలివిగల వాళ్ళు భగవంతుడి పాదాలను పట్టుకుంటారు. ఇప్పుడు గౌరాంగ దర్శన్ ప్రభు ఉన్నారు, రాధేశ్యాం ప్రభు ఉన్నారు, ప్రణవానంద ప్రభు ఉన్నారు. వాళ్ళందరూ చదువుకున్న దానికి వాళ్ళకి కూడా బ్రహ్మాండమైన జాబ్స్ వచ్చేవి కదా. ఇండియాలో ఉంటే ఒక 40 లక్షల ప్రయాణం వచ్చేది, అమెరికా పోయి అంటే 115 200K అంత శాలరీ వచ్చేవి. మరి వాళ్ళు ఎందుకు వద్దనుకున్నారు? వాళ్ళతో పాటు చదువుకున్న వాళ్ళందరూ అలా ఉద్యోగాలకు వెళ్ళిపోయి సంసారం అంటే తర్వాత పెళ్లి చేసుకుని ఒక ఇల్లు కొనుక్కొని, ఇంకొక ఇల్లు కొనుక్కొని, కారు కొనుక్కొని ఎంజాయ్ చేసుకుంటే, అమెరికాలో 2 ఏళ్ళకి ఒకసారి ఇండియా రావటం, ఆ క్రూయిజ్ ట్రిప్ వెళ్తాం, ఇలా వాళ్ళ తోటి వాళ్ళందరూ అది చేస్తున్నారు. మరి వీళ్ళు ఎందుకు వద్దనుకున్నారు? వీళ్ళకి ఏదో పూర్వజన్మ సుకృతం, మహానుభావులు శాస్త్రం చదువుకున్నారు, వాళ్ళకి సంసారంలో పడి ఈదటం బదులు భక్తి మార్గంలో ముందుకెళ్ళాలని అనుకున్నారు. నిండు యవ్వనంలో ఏదో ఒక 60 ఏళ్ళ ఆయన సన్యాసం తీసుకుంటే పర్వాలేదు, 21 ఏట 22 ఏట నిండు యవ్వనంలో మనసులో ఇంకా కోరికలు ఉండి వల్నరబుల్ ఏజ్లో కూడా వాళ్ళు చలించకుండా భక్తి మార్గంలో ఉండాలి అని బ్రహ్మచర్యం పాటించి, పొద్దున 3:30కి లేచి తలారా చన్నీటి స్నానం చేసి గుళ్ళో సేవలు చేసుకుంటూ, ఇవన్నీ మీకు గౌరాంగ ప్రభు వాళ్ళ ఫ్రెండ్ స్టోరీ చెప్పాను, చపాతీల స్టోరీ చెప్పుంటాను నేను. గౌరాంగ ప్రభు అని బాంబేలో ఇస్కాన్ జీవి అనమాట. ఆయన ఒకప్పుడు ఆయన టెంపుల్లో బ్రహ్మచారిగా వచ్చారు, కొత్తలో ఇంజనీరింగ్ పాస్ అవ్వగానే 21 ఏళ్ళు. అప్పటికి ఆయన వచ్చి 3 ఏళ్ళు అయి ఉండొచ్చు. ఆయన తెలిసిన ఇంకొక అతను వచ్చాడంట, టెంపుల్కి వచ్చాడంటే, ఆయన కూడా ఏదో ఐఐటి పాస్ ఏదో టెంపుల్కి వచ్చాడంట. రాగానే ఆయనకి చపాతీలు చేయమన్నారంట. అతను అన్నాడంట, ఏంటి నన్ను చపాతీలు చేయమన్నాడు, నేను ఇక్కడ భగవద్గీత క్లాసులు చెప్పడానికి వచ్చాను, నేను ఈ చపాతీలు చేయడానికి, బాత్రూమ్లు గడగడానికి ఇట్లకి రాలేదు నేను అని అన్నాడంట.
సరే మళ్ళీ చెప్పండి, లేదు ఏ సేవ ఇస్తే అది మనం చేయాలి, అదే ఇక్కడ బ్రహ్మచర్యంలో అంటే అదే. అంటే లేదు లేదు, నేను ఇలా చపాతీలు చేయడానికి రాలేదు, నేను భగవద్గీత నోటి నిండా పూర్తిగా తెలుసుకొని అందరికీ చెప్పడానికి వచ్చానని చెప్పి కొన్నాళ్ళకి ఆశ్రమంలో నుంచి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాడంట. ఒక 10 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఎక్కడో ఒక గౌరాంగ ప్రభు లెక్చర్ ఇస్తుంటే ఆయన అక్కడికి వచ్చాడంట. వచ్చి కనపడి, గుర్తుపట్టావా, నన్ను గుర్తుపట్టావా, నీతో బ్రహ్మచారిగా ఉన్నాను అప్పుడు అంటే, యా యా యా, చాలా బాగున్నాను, నీతో మాట్లాడతాను ఉండు, క్లాస్ అయిపోయాక అని అనుకున్నా. క్లాస్ అయిపోయాక భుజం మీద చేసి, ఎలా ఉన్నావు, మన ఇద్దరు బ్రహ్మచారులుగా కొన్నాళ్ళు అక్కడ ఉన్నాము, ఎలా ఉన్నావు అంటే, ఏముంది మా ఆవిడకి బ్యాక్ పెయిన్, సివియర్ బ్యాక్ పెయిన్, బెడ్ రెస్ట్ తీసుకుంది, 3 పూట్ల చపాతీలు సబ్జీ ఉండి మా ఆవిడకి అన్నం పెడుతున్నాను అన్నాడంట. చెప్పారు ఇక్కడ చెప్పారు ఫ్యామిలీ ప్రభు. ఫ్యామిలీ చపాతీలు చేస్తున్నా, ఇక్కడ చపాతీనే బెస్ట్ కదా ప్రభుజీ, ఆడ వంట చేస్తుండేవో. అంటే వాళ్ళ భార్యకి, అంటే నార్త్ ఇండియన్స్ అంటే నార్త్ ఇండియాలో అవును, రోజంతా చపాతీ ఎక్కువ తింటారు. అవును అంటే వాళ్ళకి రోటీయే కదా ముఖ్యమైన భోజనం. అవును, మనం ఎలాగైతే అవును. అన్నం వండుతాను అంటున్న వాళ్ళు చపాతీ చేస్తారు పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం వాళ్ళకి. సో అక్కడ తప్పించుకున్నాడు, ఇక్కడ తప్పదయింది ప్రభుజీ. తప్పకైంది. కానీ ఒకటి అబ్జర్వ్ చేయండి, గుళ్ళో చపాతీలు చేసుకుంటే అది కృష్ణ సేవ అయి ఉండేది. కృష్ణ సేవ అయ్యేది, ఇక్కడ భౌతికంగా గుళ్ళో మీరు అదే చపాతీ చేయండి, పూలమాల కట్టండి, ఆల్టర్ తుడవండి, బాత్రూములు కడగండి, అంతే అంతే. ఏదన్నా సేవ చేయండి, అది కృష్ణ సేవ అయిపోయిండేది. కానీ అదే చపాతీలు ఇంటికి వచ్చి భార్య కోసం చేస్తుంటే ఏమైంది, సంసార సుఖం అయిపోయింది, సంసార సేవ అయిపోయింది. సో ఆయన తర్వాత గౌరాంగ ప్రభు అన్నారన్నమాట. సో అంటే ఇతనికి చపాతీలు చేయటం అన్నది తప్పలేదన్నమాట. గుళ్ళో ఉన్నా చేసి ఉండేవాడు, అది తప్పించుకుందామని సంసారంలోకి వెళ్ళి భార్య పాపం నడుము ఏదో ఆపరేషన్ అయ్యి ఫెయిల్ అయ్యి బెడ్ రిడన్ అయిపోయిందంట. ఇంటి పనులు చేసుకుంటూ, వంట చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఆవిడకి రోజు చపాతీ చేస్తూ, వంట చేస్తూ, భోజనం పెడుతూ అలా చూసుకుంటున్నాడంట. అంటే ఏంటి, అంటే ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నా, ఆయన తక్కువ చేయటం అని కాదు. పాప ఆయన ఏదో సంసార బాధ్యతని పారిపోకుండా నిర్వర్తించుకుంటున్నాడు, గ్రేటే. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఇక్కడ, సో ఈ సంసార సుఖం అనేది మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి అసలు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సంసారంలో వదిలిపోమని కాదు, మీ ఇంట్లో ఎవరినంటే నన్ను పడేసి కొడతారు, మా ఇంటి అడ్రస్ తీసుకొని వచ్చి కొడతారు. అంటే ఏంటంటే వీలైనంత వరకు మనసులో భగవంతుడిని నింపుకోవాలని. ఎంతసేపు అందరూ చేసే పనులే మనము చేయకూడదు. అందరూ కిట్టీలకు వెళ్తున్నారండి, అందరూ షాపింగ్లకు వెళ్తున్నారు, అందరూ ఇక్కడికి వెళ్తున్నారు, అందరూ అలా చేస్తున్నారు అన్న అందరిలాగా మనం ఉండకుండా, మనం వైవిధ్యంగా భగవంతుడి సేవకి మనం ఏం చేయగలం. ఎందుకంటే మనకు తెలిసిన దాని గురించి, మనకి దాని గురించి తెలిసా కూడా అందరిలాగా ఉంటే ఇంకా మనకి వాళ్ళకి తేడా ఏంటి? అఫ్ కోర్స్ కోరికలు తొందరగా పోవు. శరీరం తీసుకున్నాక ఇవాళ ఏదో కృష్ణ భక్తిలోకి వచ్చాం కదా అని రాత్రి కోరికలు రాకుండా ఉండటం ఉండదు. మనసు ఇంకా పీకుతా ఉంటుంది. ఏదన్నా ఇష్టమైంది కనపడితే పీకుద్ది, నచ్చింది కనపడితే పీకుతుంది. ఇది మనసు యొక్క నేచర్, దాన్ని ఎవరు మార్చలేరు. అది కృష్ణుడు పెట్టిన మనసే. మనస్సు అంటే కోరికలతో ఉండేది అని డిజైన్ చేసిందే కృష్ణుడు. సో మనం ఏం చేయాలి, మమ మాయా దురత్యయ. సో ఆయన్నే పట్టుకొని మన కోరికలు వస్తుంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అయినా ఇప్పుడు బ్రహ్మచారులు ఉన్నారండి, వాళ్ళ కోరికలు డిస్టర్బ్ చేయవా? వాళ్ళకి డిస్టర్బ్ చేస్తుంది, కానీ వాళ్ళకి ఆ నిగ్రహ శక్తి ఉంది. అదే బ్రహ్మచర్యంలో లేరనుకోండి, కాలేజీలో చదివే స్టూడెంట్ అనుకోండి, కోరికలు వాళ్ళని డిస్టర్బ్ చేస్తే ఏం చేస్తారు, ఆ కోరికలకి తలంచుకుంటారు, అనుగుణం అయిపోతారు, ఆ కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ బ్రహ్మచారి లాంటి ఇటువంటి మహానుభావుల కోరిక వస్తుంది అనుకోండి, ఆ కోరిక నిగ్రహించుకొని మా ఇంద్రియాలన్నింటినీ మనసుల వైపు, భగవంతుని వైపు తిప్పడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకున్న సమయం అంతా భగవంతుని సేవలో పెట్టుకుంటారు. అప్పుడు వేరే కోరికల మీద తిరగటానికి వాళ్ళకి ఇంకా సమయం ఉండదు అనమాట. సో ఇలా చెప్తున్నారు. నెక్స్ట్ 46, మౌనవ్రత శృత తపోధ్యయన స్వధర్మ వ్యాఖ్యారహో జప సమాదయ ఆపవర్గ్యా వ్యాఖ్యారః. నెక్స్ట్, ప్రాయః పరం పురుషతే త్వజితేంద్రియాణాం వార్తా భవంత్యుతనా వాత్రతు దాంబికానాం. మౌనవ్రత శృత తపోధ్యయన స్వధర్మ వ్యాఖ్యారహో జప సమాదయ ఆపవర్గ్యా.
వ్యాఖ్యారూపమాదయ ప్రాయం పరం పురుషతే త్వజితేంద్రియాణం ప్రాయం ప్రాయం పరం పురుషతే త్యజితేంద్రియాణం వార్తా భవంత్యుతనా వాత్రతు దాంబికానాం. వార్తా వార్తా భవంతు వాత్రాతు దాంబికానాం. ఎవరన్నా చదవండి. మౌనవ్రత శ్రుత తపోధ్యేయన స్వధర్మ వ్యాఖ్యారహో జప సమాధయ ఆపవర్గ్యాః ప్రాయః పరం పురుషతే త్వజితేంద్రియాణాం వార్తా భవంత్యుతనవాత్రతు దాంభికానాం. ఓ పరమపురుషుడా, ఓ పరమేశ్వర, మోక్ష మార్గంలో 10 విధాలైన సాధనలు నిశ్చయబడ్డాయి. అవి మౌనంగా ఉండటం, ఇతరులతో మాట్లాడకుండా ఉండటం, వివిధ వ్రతాలను ఆచరించటం, అన్ని రకాల వైదిక జ్ఞానాన్ని సంపాదిస్తాం, తపస్సు చేయటం, వేదాలను మరియు ఇతర వైదిక సాహిత్యాన్ని అధ్యయనం చేయడం, వర్ణాశ్రమ ధర్మానికి సంబంధించిన విధులను ఆచరించటం, శాస్త్రాలను ఇతరులకు వివరించటం, ఏకాంత ప్రదేశంలో నివసించడం, మంత్రాలను మౌనంగా జపించడం మరియు సమాధిలో నిమగ్నమై ఉండటం. ఇంద్రియాలను జయించిన వారికి మోక్షం కోసం చెప్పబడిన ఈ వివిధ సాధనలు చాలాసార్లు కేవలం ఒక వృత్తిగా లేదా జీవనోపాధిగా మాత్రమే మారిపోతాయి. అలాంటి వ్యక్తులు తమ సాధనల వల్ల తాము గొప్పవారం అనే తప్పుడు గర్వానికి లోనవుతారు. అందువలన ఇంద్రియ నిగ్రహం మరియు వినయం లేకుండా చేసే ఈ విధానాలు వారికి నిజమైన ఆధ్యాత్మిక విజయాన్ని అందించకపోవచ్చు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆధ్యాత్మిక మార్గంలో దాంబికానాం, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నప్పుడు కూడా మనకి తెలుసో తెలియకో గర్వం వస్తుందంట. అవునవును. మేము కృష్ణుడి గుడికి వెళ్తున్నాం, మేము జపం చేస్తున్నాం, మీరందరూ ఎదవలు వేస్ట్ చేస్తున్నారు మీ టైము, మేము జపం చేస్తున్నాం, మేము గొప్పోళ్ళం. ఒక తెలుసో తెలియకో మనం వేరే వాళ్ళ మీద అథారిటీ వాళ్ళకి మంచి చెప్పడం కాదు, ఒక్కోసారి తెలియక మేము గొప్ప మీరు హీరో అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట మనకి. ఆ ఫీలింగ్ రాకుండా చూసుకోవాలి. యాక్చువల్గా భక్తిలత బీజ అంటారు కదా, మనస్సులో భక్తిలత బీజ వచ్చినప్పుడు అంట పక్క నుంచి సన్నగా అహంకారం అన్న ఒక తీగ కూడా వస్తూ ఉంటుందంట. దాన్ని వీడ్స్ని తెలుగులో ఉంటారు కలుపు మొక్కలు. సో భక్తిలత బీజతో పాటు అహంకారం అన్న ఒక మొక్క కూడా పక్క నుంచి వస్తూ ఉంటుందంట. అందుకనే భక్తులు ఏం చేయాలంటే అంట, అహంకారం అన్న కలుపు మొక్కని తీసి పారేసేసి ఒక్క భక్తిలత బీజానికే నీళ్లు పోయాలంట. నీళ్లు సూర్యరశ్మి అంటే శ్రవణం కీర్తనం ఇచ్చుకుంటూ మెల్లిగా మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి, మనం ఎంత మనం గొప్పవాళ్ళం కాదు అన్నది తెలుసుకుంటూ. వద్దనుకున్నా వచ్చేది కలిపే ప్రభు. అంతే అదే మనకేంటంటే భక్తిలత చెట్టు ఎంత మొలిస్తే కలిపి ఎంత మొలుస్తుంది, మర్రి చెట్టు అంత మొలుస్తుంది మనకు కలుపు మొక్క. మామూలు చెట్టు ఏమో ఇలా ఇలా ఎలాడుతూ చిన్న మొక్కలాగా ఉంటుంది అనమాట. సో దాన్ని రైట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, శాస్త్రంలో చాలా మంది ఇలాంటి మంచి అంటే భగవంతుడి దగ్గరికి రావటం కోసం తపస్సు చేయటం, మౌన వ్రతం చేయటం, వివిధ వ్రతాలు ఆచరించటం, తర్వాత వైదిక సాహిత్యాన్ని అధ్యయనం చేయటం, మంత్రాన్ని మౌనంగా జపించటం, ఏకాంత ప్రదేశంలో నివసించటం, ఇలాంటివన్నీ శాస్త్రంలో చెప్పిన చాలా మంది ఫాలో అవుతుంటారు. కానీ ఫాలో అవుతూ మేము గొప్ప అన్న గర్వంతో కూడా విర్రవీగుతూ ఉంటారు. ఆ గర్వంతో ఒక్కోసారి ఎవరిని ఎదుటివాడిని ఏ మాట పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆ గర్వంతో ఆల్రెడీ సంసారం వదిలింది ఎందుకు, ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా గర్వం అహంకారం ఉంటే ఇంకెందుకు ఇక్కడికి వచ్చి చేస్తూ. అంటే ఏంటంటే ఇది మానవ జీవితంలో ఉన్న మన యొక్క వీక్నెస్లు. మనం ఎక్కడికి వెళ్ళినాయి మనతో పాటు మన చెత్త మన సంచిలో మోసుకొని వెళ్తాం. మన సంసారాన్ని వదిలేసి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినా సరే, ఆ ఇస్కాన్ టెంపుల్కి మన చెత్త సంచిలో పోసుకొని వెళ్ళి అక్కడ మన చెత్తను అక్కడ పోసేస్తూ ఉంటాం అనమాట. తీసుకెళ్లి టెంపుల్లో పోసేస్తూ ఉంటాం, అన్ని చోట్ల పోసేస్తూ ఉంటాం. సో మనకున్న చెత్తని ఇంట్లో వదిలేసేసి బయటికి వెళ్తాం బెటర్, లేకపోతే ఆ చెత్త సంచిలో పోసుకెళ్తూ ఉంటాం అనమాట. సో అది జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు అనమాట. సో నాకు ఇది చిన్న స్టోరీ గుర్తొచ్చింది. మొన్న సత్సంగంలో చెప్పినట్టున్నాను. మీరాబాయి ఒక బృందావనంలో మంచి కీర్తన జరుగుతుందంట. ఒక స్వామీజీ ప్రవచనం చేస్తున్నారంట. ప్రవచనం చేస్తుంటే మీరాబాయి బృందావనం వెళ్ళిందంట. వెళ్ళి లోపలికి అడుగు పెడుతుంటే ఇక్కడ పురుషులు లోపలికి ఇక్కడ పురుషులే రావాలి లోపలికి, స్త్రీలు ఎవరు రావటానికి వీల్లేదు అన్నారంట. అని మీరాబాయిని అక్కడి నుంచి తరిమేశారంట. ఆవిడ తర్వాత బయటకు వచ్చి అందంట, నాకు తెలిసి బృందావనం మొత్తం మీద ఒక్కడే ఒక పురుషుడు ఉన్నాడే, ఇంతమంది పురుషులు ఉన్నారా అందంట.
ఆ శిష్యుడు ఆ మాట విని వెంటనే వెళ్ళి గురువు గారికి చెప్పాడంటే ఇలా అంది అంటే, అమ్మో ఎవరమ్మా ఆ మాట అన్నారా, ఆవిడ లోపల తీసుకురండి అని చెప్పి ఆ గురువు గారు మీరాబాయి పాదాల మీద పడిపోయాడంట. పడిపోయి, అమ్మా నేను స్టేజ్ మీద కూర్చొని లెక్చర్ ఇస్తున్నాను కానీ నీకున్నంత అండర్స్టాండింగ్ నాకు లేదు. ఎందుకంటే మీరాబాయికి అంత డీప్ అండర్స్టాండింగ్ ఉన్నది. ఏకో పురుష ఏకో నారాయణ, మిగతా అంతా స్త్రీలే. అంటే మనం ఇప్పుడు పురుష రూపంలో ఉన్నా సరే భగవంతుడే ఏకో పురుష, శాశ్వత పురుషుడు ఆయనే అన్న అండర్స్టాండింగ్ నీకుంది, నాకు ఇంకా అంత నాలెడ్జ్ రాలేదమ్మా అని చెప్పి పాదాల మీద పడి క్షమాపణ అడిగాడంట. సో తర్వాత యాక్చువల్గా చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు కూడా ఎంతో మంది సన్యాసులు, శంకరాచార్య ఫాలోవర్స్ అప్పట్లో చైతన్య మహాప్రభుని హేళన చేసేవాళ్ళంట. అసలు ఏంటి సన్యాసి అంటే ఎలా ఉండాలి, సన్యాసి అంటే గాంభీర్యంగా ఉండాలి, ఒక పక్కన కూర్చోవాలి, ఎక్కువ మాట్లాడకూడదు, నువ్వేంటి ఆ రోడ్డు మీద ఆ గంతులేంటి, హరే కృష్ణ మహామంత్రం ఏంటి, ఆ డాన్స్లు ఏంటి, నీకు అసలు సన్యాసం యొక్క దర్పం ఒక హుందాతనం ఉండాలి, అది లేదు అని చెప్పి చైతన్య మహాప్రభుని శంకరాచార్య ఫాలోవర్స్ వాళ్ళందరూ భగవంతుడు అని తెలియదు కదా పాపం, ఆయన కేకలేసేవారంట. ఒక సన్యాసి అంటే ఒక దర్పం ఉండాలి, ఒక పక్కన కూర్చోవాలి, జనాలే మన దగ్గరికి రావాలి, మనం రోడ్డు మీదకి వెళ్ళి ఆ డాన్స్లో ఇది కాదు అని చెప్పి కేకలేసారంట. సో సన్యాసులందరూ ఒకరోజు చేరితే డిబేట్కి పిలిచారంట. డిబేట్కి పిలిస్తే చైతన్య మహాప్రభు అన్నారంట, నాకు డిబేట్స్ చేసేంత గొప్ప తెలివితేటలేవు, నేను ఒక మామూలు ఇప్పుడిప్పుడే సన్యాసం తీసుకుని నాకేం తెలియదు అంటే, పర్లేదు రా అన్నారంట. రా అంటే చైతన్య మహాప్రభు ఎక్కడ కూర్చున్నారు తెలుసా, వాళ్ళందరూ కాళ్ళు కడుక్కుంటారు చూసారా, ఆ కాళ్ళు కడుక్కునే ప్లేస్ పక్కన కూర్చున్నారంటే ఎవరు, సాక్షాత్తు భగవంతుడు, అఖిల లోక నాయకుడు, సర్వకారణ కారణమైన ఆ భగవంతుడు అందరూ కాళ్ళు కడుక్కునే పక్కన కూర్చున్నారంట. మిగతా అందరూ వెళ్ళి స్టేజ్ మీద కూర్చున్నారంట, పెద్ద పెద్ద సన్యాసులందరూ. సో ఆయన్ని వచ్చి డిబేట్ చేయమన్నారంట. డిబేట్ చేయమంటే నాకేం వచ్చు అన్నారంట. పర్లేదు చెప్పు అని మాట్లాడారంట. మాట్లాడితే అప్పుడు ఆయన నోరెప్పి మాట్లాడటం మొదలెట్టారంట. సో ఒక 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 టాపిక్, ఒక పద్యం తీసుకొని, ఒక పద్యం వాడు పాడిన పద్యంలో 50 తప్పులు ఎతికిచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారంట చైతన్య మహాప్రభు. ఇన్ని తప్పులు ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరూ కన్విన్స్ అయిపోయాక, అన్ని తప్పులు ఉన్నాయా అని కన్విన్స్ అయ్యాక, కాదు కాదు అన్ని తప్పులు లేవు, నేను ఇందాక చెప్పిన తప్పు అని చెప్పి మళ్ళీ ఇంకొక 50 రకాల ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారంట. మళ్ళీ ఇందాక చెప్పింది కాదని ఇంకొక 50 రకాల ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. వాళ్ళందరికీ తల తిరిగిపోయిందంట. ఎవరితో మాట్లాడుతున్నావు అని తల తిరిగిపోయి పాదాల మీద పడిపోయి క్షమించమని అడిగారంట. ఎందుకంటే భగవంతుడితోటి పోటీనండి, అఖిల లోక నాయకుడు, వేదాలన్నీ వచ్చింది ఆయనే, నాలెడ్జ్కే ఆయన కేంద్రం, అటువంటిది భగవంతుడితో ఆర్గ్యుమెంట్ వాళ్ళకి అని చెప్పి పాదాల మీద పడి క్షమించమని అడిగారంట. నెక్స్ట్, రూపే ఇమే సదసతి తవ వేద సృష్టే బీజాంకురావివనా చాన్యద అరూపకస్య యుక్తా సమక్షం యుభయత్ర విచక్షతే త్వాం యోగేన వహ్నిమివ దారుషు నాన్యత స్యాత్. నెక్స్ట్, రూపే ఇమే సదసతి తవ వేద సృష్టే బీజాంకురావివన చాన్యద అరూపకస్య యుక్తా సమక్షం ఉభయత్ర విచక్షంతే త్వాం యోగేన వహ్నిమివ దారుషు నాన్యత స్యాత్. అధికారికమైన వైదిక జ్ఞానం ద్వారా ఈ విశ్వంలో కనిపించే కారణం మరియు కార్యం రెండు పరమపురుషుడైన భగవంతునికి చెందినవేనని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ విశ్వ సృష్టి అంతా ఆయన శక్తి కాబట్టి కారణం మరియు కార్యం రెండు భగవంతుని శక్తులే. ఓ నా ప్రభు, ఒక జ్ఞానవంతుడు కారణం మరియు కార్యాన్ని పరిశీలించి కట్టెలలో అగ్ని అంతర్లీనంగా ఉన్నదని ఎలా గ్రహించగలడో, అలాగే భక్తి సేవలో నిమగ్నమైన వారు మీరు ఈ సృష్టికి కారణం మాత్రమే కాకుండా కార్యరూపంలో కూడా మీరే ఉన్నారని అర్థం చేసుకుంటారు. రైట్? సో బేసికల్గా ఏంటంటే అధికారికమైన వైదిక జ్ఞానం ద్వారా ఈ విశ్వంలో కనిపించే కారణం మరియు కార్యం, కారణం అంటే ఈ సృష్టిలో జరుగుతున్నది ప్రతిదానికి కారణం ఆయన. సూర్యుడు ఉదయిస్తున్నా, అస్తమిస్తున్నా, వర్షాలు పడుతున్నా,
సీజన్స్ మారుతున్నా, మనకి ఒక కర్మాలు మనం అనుభవిస్తున్నా, ఏం జరుగుతున్నా ఈ లోకంలో పుట్టుక, చావు, వృద్ధాప్యం ఇవన్నీ జరుగుతూ అన్నిటికీ భగవంతుడు కారణం. తర్వాత కార్యం కూడా రెండు భగవంతుడే. అంటే ఆయన నడిపిస్తున్నాడు. కారణము ఆయనే, కార్యం కూడా ఆయనే. అంటే ఏంటంటే భగవంతుని యొక్క శక్తి మనలో ఉంది కాబట్టి, ఆత్మశక్తి మనలో ఉంది కాబట్టి మన శరీరం నడుస్తుంది, మన శరీరం మాట్లాడుతోంది, మన శరీరం తింటోంది, మన శరీరం ఆలోచిస్తోంది, మన శరీరం పడుకుంటోంది, ఇన్ని పనులు చేయగలుగుతున్నాం. అంటే కార్యానికి శక్తి కూడా ఇచ్చింది భగవంతుడే. నోట్లో మాట్లాడే శక్తి ఇవ్వలేకపోతే మనం మాట్లాడలేం కదా. సో అటు కార్యము కారణము అన్ని జరుగుతున్న దానికి సర్వకారణ కారణమైన అన్ని కార్యాలకు కారణం ఆయనే అనమాట. ఈ భగవంతుడు అంతా, ఈ విశ్వ సృష్టి మొత్తం ఆయన శక్తి నుంచే వచ్చిందన్నట్టు. తర్వాత జ్ఞానులు చెక్క ఉందనుకోండి, చెక్కలో అగ్ని అంతర్లీనంగా ఉంది. ఇప్పుడు ఒక కట్టె ఉందనుకోండి, కట్టెలో అగ్ని అంతర్లీనంగా ఉన్నట్టే. ఆ కట్టెని నిప్పు కణిక దగ్గర తీసుకొస్తే వెంటనే అది భగ్గుమని బూడిదైపోతుంది. అంటే దాని లోపల అంతర్లీనంగా అగ్ని ఉంది. అగ్ని ఉండబట్టి ఇప్పుడు మన కడుపులో కూడా అంతర్లీనంగా అగ్ని ఉంది, జఠరాగ్ని అంటారు. ఆ అగ్ని ఉండబట్టి మనం తిన్నది, మనం ఒక 50 గులాబ్ జామున్ నోట్లో వేసినా అది డైజెస్ట్ చేసి రేపుడికో ఎల్లుండికో మళ్ళీ లైన్లోకి తీసుకొచ్చి మళ్ళీ పెడుతుంది. ఆ జఠరాగ్ని అని ఉన్నది కాబట్టి అది భగవంతుడు. జ్ఞానులు చూడగలుగుతారు అన్నమాట. అంటే అగ్ని లోపల, అంటే కట్టె లోపల అగ్ని ఉన్నది అని చూడగలుగుతారు. అలాగే జ్ఞానులు కోరిక లోపల మాయ ఉంది అని చూడగలుగుతారు. మనం కోరికలుగానే చూస్తాము, పడిపోతుంటాం. కానీ పరమ భక్తులు ఏం చేస్తుంటారంటే కోరికను చూసి ఇది మాయా, ఇది నన్ను లాగుతోంది, ఇది నన్ను లాగి నా చేత కర్మ చేయిస్తోంది, ఈ కర్మ చేయించాక కర్మతోటి తగ్గ ఫలితం వస్తుంది, మళ్ళీ దాన్ని అనుభవిస్తానికి నేను పుట్టాలి, సో నేను జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వాళ్ళు దాన్ని దూరం నుంచే దాని యొక్క అంతర్గతమైన యొక్క అర్థాన్ని అర్థం చేసుకొని చాలా జాగ్రత్తగా ఉంటారన్నమాట. సో అంతా సర్వకారణ కారణం నువ్వే అని చెప్తున్నాను అనమాట. త్వం వాయురగ్నివర నిర్వియదంభుమాత్ర ప్రాణేంద్రియాణి హృదయం చిదనుగ్రహశ్చ సర్వం త్వమేవ సగుణో విగుణశ్చ భూమాన్ నాన్యత్వదస్త్యపి మనో వచసా నిరుక్తం. త్వం వాయురగ్నిర్ అవనిర్వియద్ అంబుమాత్ర ప్రాణేంద్రియాణి హృదయం చిదనుగ్రహశ్చ సర్వం త్వమేవ సగుణో విగుణశ్చ భూమాన్ నాన్యత్వదతస్త్యపి మనోవచసా నిరుక్తాం. ఒక 25 ఇంగ్లీష్ బతుకు ఎలా తయారైందంటే, ఎప్పుడన్నా శ్లోకం చదవలేకపోతే వేదాబేస్ ఓపెన్ చేసి ఇంగ్లీష్ తీసి చదువుతా నేను. సో అంటే ఏమైతుందంటే, ఇది యాక్చువల్గా ఇంగ్లీష్ శ్లోకాన్ని నేను తెలుగు ట్రాన్స్లేషన్ పెడుతున్నప్పుడు ఒక్కోసారి వర్డ్స్ కలిపేసినప్పుడు మనం కొంచెం చదవటం కష్టంగా ఉంటుంది అనమాట. త్వాం వాయుర్ అగ్నిర్ అవనిర్ వియాద్ అంబుమాత్ర, అది వాయురగ్నిర్ అవనిర్ నిర్విదంబు మాత్ర కలిపేసింది అనమాట. అప్పుడు మనం కష్టపడుతుంటాం, రైట్? ఓ పరమ ప్రభు, వాస్తవానికి మీరే వాయువు, మీరే భూమి, మీరే అగ్ని, మీరే ఆకాశము, మీరే జలము. ఇంద్రియాలు గ్రహించే విషయాలైన శబ్దం, స్పర్శ, రూపం, రుచి, వాసన కూడా మీ శక్తి స్వరూపాలే. ప్రాణవాయువులు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు, చైతన్యము, అహంకారం కూడా మీరే. స్థూలమైనవి, సూక్ష్మమైనవి సమస్తము మీ శక్తియే. భౌతిక తత్వాలు మరియు మాటల ద్వారా గాని మనసు ద్వారా గాని వ్యక్తం చేయబడే ప్రతిదీ మీ శక్తికి చెందినదే. ఇవన్నీ ఎవరు మాట్లాడుతున్నారని ఒక్కసారి గుర్తు తెచ్చుకుందామా?
ప్రహ్లాదుడు ఎన్నేళ్ళప్పుడు ప్రహ్లాదుడు మాట్లాడుతున్నాడు ఇవన్నీ? 5 5 years. సంవత్సరాలు 5 ఏళ్ల బాలుడు. మాతాజీ మీ చిన్న పాపకి ఎన్నేళ్ళు మాతాజీ? ఆ, కవిత మాతాజీ 5 నిండుతాయి 5 ప్రభుజీ. years. మీకు ఇంకా బాగా అర్థం అవుద్ది. అంటే 5 years పిల్లలు అంటే ఏం మాట్లాడతారు? నోట్లో ఇంట్లో అమ్మ ఏదో చిన్న చిన్న మాటలు మాట్లాడతారు. అమ్మ ఆకలేస్తుంది అంటారు, అది కావాలంటారు, అమ్మ నాకు అవును కురుకురే ప్రభుజీ. కొనిపెట్టమ్మ అంటారు, ఇట్లా ఇవి. సో ప్రహ్లాదుడు ఒక 5 ఏళ్ల బాలుడు అయి ఉండి నోట్లోంచి ఎటువంటి మాటలు వస్తున్నాయండి? మీరే పంచభూతాలు. ఈ పాంచభౌతికమైన శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి నుంచే వచ్చింది. సృష్టి స్టార్ట్ అయ్యే ముందు భగవంతుడే పంచభూతాల్ని సృష్టించాడు. భూమి, ఆయుర్, అగ్ని, ఆకాశము, జలము. తర్వాత తర్వాత మన యొక్క ఇంద్రియాలు ఏవైతే పొందుతున్నాయో ఆ ఇంద్రియాలకు ఆ శక్తి ఇచ్చింది. కళ్ళకి చూసే శక్తి ఇచ్చింది ఎవరు? భగవంతుడు. నాలికకు రుచి చూసే శక్తి ఇచ్చింది ఎవరు? భగవంతుడు. ముక్కుకు వాసన చూసే శక్తిని ఇచ్చింది ఎవరు? భగవంతుడు. తర్వాత ఎంత చాప్టర్ ప్రాణవాయువులు, వస్తుంది ప్రభు? మన పంచవాయువులు అంటారు కదా, పాన అపాన, ఇవన్నీ ఆ వాయువులు పైనుంచి వచ్చేవి, కింద నుంచి వెళ్ళిపోయేవి పంచవాయువులు. 5 జ్ఞానేంద్రియాలు. ఇందాక కర్మేంద్రియాల గురించి మాట్లాడుకున్నాం. జ్ఞానేంద్రియాలు, మనస్సు, ఇంద్రియాలు. చైతన్యం, తర్వాత సూక్ష్మమైనవి, స్థూలమైనవి. స్థూలమైనవి అంటే మన కళ్ళకు కనబడుతున్నవి. సూక్ష్మమైనవి అంటే అంతర్గతంగా ఉన్నవి. సమస్తము మీ కనపడదు. శక్తియే. కనపడనివి సూక్ష్మంగా ఉండే ఆత్మ. ఇప్పుడు స్థూలంగా మనకు కనపడేది ఈ శరీరం. సరే. సూక్ష్మంగా లోపల ఆత్మ ఉంది, అది మన కళ్ళ కనబడదు. కానీ ఆత్మ కూడా భగవంతుని యొక్క సృష్టే. ఈ శరీరము భగవంతుని యొక్క సృష్టే. ప్రకృతికి ఆయన బ్రహ్మదేవుడికి సృష్టి చేయమని ఇచ్చాడు, ఆత్మల్ని ఇచ్చాడు. ఈయన శరీరాలు తయారు చేసి అందులో ఆత్మ లోపల పెట్టి ర్యాపింగ్ చేసి కిందకి తోసేశాడు, రైట్? పార్సిల్ చేసేసాడు. భౌతిక తత్వాలు మరియు మాటల ద్వారా గాని మనస్సు ద్వారా గాని వ్యక్తం చేయబడే ప్రతిదీ మీ శక్తికి చెందినదే. ఇవాళ మనం భాగవతం గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆ వినే శక్తి ఇచ్చింది ఎవరు? భగవంతుడు. భగవంతుడు. ఇవాళ నాకు 4 మాటలు నా చేత మాట్లాడించే శక్తి ఇచ్చింది ఎవరు? ఆయనే. భగవంతుడు. నేను భాగవతం చెప్తున్నాను అనుకున్న రోజు అదే లాస్ట్ డే నా ఆధ్యాత్మిక జీవితానికి. నాకు ఈ భగవంతుడు భాగవతం చెప్పే అదృష్టం నాకు ఇచ్చాడు. 4 ముక్కలు నాకు సరిగ్గా రాకపోయినా మీరు అందరూ పాపం ఓపికగా వింటున్నారు. సో ఈ పరిస్థితి అంతా నాకు ఇచ్చిన, ఈ శక్తి ఇచ్చింది కూడా ఆ భగవంతుడే. సో ఇదన్నీ ప్రహ్లాదుడు చెప్తున్న మాటలు అనమాట. నైతే గుణాన గుణినో మహదాదయోయో నైతే గుణాన గుణినో మహదాదయో సర్వే మన ప్రభుతయా సహదేవ మర్త్యా సర్వే మన సహదేవ మర్త్యా ఆద్యంతవంత ఉరుగాయ విదంతి హి త్వాం ఏవం విమృశ్య సుదియో విరమంతి శబ్దాత్ నైతే మహదాదయోయో నైతే గుణాన గుణినో మహదాదయోయో సర్వే మన ప్రభృతయా సహదేవ మర్త్యా సర్వే మన ప్రభుతయా ఆద్యంతవంత ఉరుగాయ విదంతి హి త్వాం ఏవం విమృశ్య సుదియో విరమంతి శబ్దాత్ ఓ నా ప్రభు, సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే 3 భౌతిక గుణాలు గాని, ఈ 3 గుణాలకు అధిపతులైన దేవతలు గాని, పంచభూతాలు గాని, మనస్సు గాని, దేవతలు గాని, మానవులు గాని నీ పరమతత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వారందరూ జననం మరియు వినాశనానికి లోబడి ఉంటారు. ఈ విషయాన్ని గ్రహించిన ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకున్న మహాత్ములు భక్తి సేవను ఆశ్రయించారు. అలాంటి జ్ఞానులు కేవలం వేదాలను చదవటం, వాటి గురించి చర్చించడం మాత్రమే చేయరు. దానికి బదులుగా వారు ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి మీ భక్తి సేవలో తమను తామును నిమగ్నం చేసుకుంటారు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ 3 గుణాలు కానీ, ఈ 3 గుణాలకి లోనైన వాళ్ళు ఎవ్వరూ నీ గురించి పూర్తిగా అర్థం చేసుకోలేరు. దేవతలు కూడా సరిగ్గా అర్థం చేసుకోలేదు కదండి భగవంతుడు. మనకి గోవర్ధన లీలలో జరిగింది ఏంటి? ఇంద్రుడు కూడా సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు కదా. భగవంతుడిని టెస్ట్ చేద్దాం అనుకున్నాడు. బ్రహ్మ విమోహన్ లీలలో ఏం జరిగింది?
బ్రహ్మదేవుడు కూడా అవునా భగవంతుని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాడు. ఇంకా మానవ మాత్రలు మనం ఎంత అంటే ఎవరైతే చావు పుట్టుకలకు లోబడి ఉంటారో, ఈ గుణాలకి లోబడి ఉంటారో, సత్వరజస్తమో గుణాలకి లోబడి ఉంటారో వాళ్ళకి నీ గురించి పూర్తిగా అర్థం కాదు. భగవద్గీతలో కూడా కృష్ణుడు ఏం చెప్తాడు? ఆ మ్, నా గురించి దేవతలకి, ఋషులకు కూడా పూర్తిగా తెలియదు, ఎవరికి పూర్తిగా తెలియదు అంటాడు ఆయన. బ్రహ్మ సంహితలో వస్తుంది, భగవద్గీతలో వస్తూ ఉంటుంది. శిరీషమత ఆలోచిస్తున్నారు ఆ శ్లోకం ఏంటా అని. 11th దాంట్లో ఉంది అనుకుంటా. ఏంటమ్మా? 11th చాప్టర్ లో ఉంది. మహర్షుల గాని దేవతల గాని ఎవరు నా గురించి ఎగ్జాక్ట్లీ, ఎరగరు ఎగ్జాక్ట్లీ. తెలుసుకొని. ఎస్, నా గురించి ఎవరు అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాదు. రైట్. సో ఈ విషయాన్ని గ్రహించిన ఆధ్యాత్మికంగా ఉన్నత దిశను చేరుకున్న మహాభక్తులు ఏం చేస్తారంటే వేదాలను చదవటం, వేదాలు డిస్కస్ చేయటం కాదు, వాళ్ళు విన్న జ్ఞానాన్ని వాళ్ళ నిజ జీవితంలో ఆచరణలో పెట్టి ఇంద్రియాలని భగవంతుని సేవలోనే నిమగ్నం చేసుకుంటారు. అంటే ఏంటి? ప్రతిరోజు భగవన్ నామం చేయటం, భగవద్గీత చదవటం, భాగవతం చదవటం, కాసేపు భాగవతం వినటం, ఎవరన్నా ఇంకా కొంతమంది బంధువులు కానీ స్నేహితులు కానీ మనలాగా అంటే ఇప్పుడు మిగతా మాతాజీస్ లాగా వాళ్ళతో కలిసి ఏదన్నా ఒక బుక్ చదవటం కానీ, లేకపోతే ఒక శాస్త్ర చర్చ చేయటం కానీ, లేకపోతే ఇస్కాన్ అబిడ్స్ టెంపుల్కో, ఇస్కాన్ సైబరాబాద్కో, ఇస్కాన్ గచ్చిబౌలిలో పలానా వాళ్ళు వచ్చారంటే ఎలాగోలా వీల్ చేసుకొని ఇల్లు గంట కూర్చొని వింటవనో, నెలకొకసారన్నా ఇల్లు గోసేవ చేయటమనో, తర్వాత ఫెస్టివల్స్లో పార్టిసిపేట్ చేయటమనో, మన వంతు సేవ చేయటమనో, ఏదో ఒకటి మనకు వచ్చిన ధనంలో కొంత భాగం భగవంతునికి ఖర్చు పెడతామనో, ఏదో ఒకటి భగవంతుని వైపు కార్యక్రమాల్లో ఎప్పుడూ బిజీగా ఉండటానికి ప్రయత్నం చేయటం. ఖాళీగా ఉంటే మన మనస్సు 100 రకాలుగా పోతుంటుంది. సో అందుకని ఏదో రకంగా మాయలో పడిపోతాం. మాయలో పడిపోకుండా ఉంటూ భగవంతుని సేవలో నిమగ్నం అవటానికి వీలైనంత వరకు ప్రయత్నం చేసుకుంటూ మనతో పాటు నలుగురిని భగవంతుని సేవలో తీసుకెళ్తూ ఉండటమే మనం చేయగలిగిన గొప్ప సేవ. అంటే ఇవన్నీ ఆధ్యాత్మికత ఎదగాలంటే ఈ ఫంక్షన్లని అవన్నీ గ్రూప్ మీటింగ్స్ ఇవన్నీ తగ్గించుకోవాలా ప్రభుజీ? అంతే కదా? అంటే తగ్గించుకోవాలంటే అమ్మ కొన్నిసార్లు తప్పదు. ఇప్పుడు చుట్టాలు ఉంటారు, పెళ్లికి వెళ్ళిపోతే బాగోదు, గృహప్రవేశానికి వెళ్ళకపోతే బాగోదు, కొన్నిసార్లు వెళ్ళి రావాలి. బట్ కానీ అక్కడికి వెళ్ళి మళ్ళీ మన మనసు డివేట్ అయిపోకూడదు. అక్కడ కొన్ని స్పెషల్స్ పెట్టారనుకోండి, మీరు చాలా స్పెషల్స్ మనసులో రూపమాతాజీ ఇప్పుడు మీరు చాలా స్పెషల్స్ తింటాం మానేశారు మీరు భగవంతుని మార్గంలోకి వచ్చాక. ఇప్పుడు మీరు ఆ ఫంక్షన్కి వెళ్ళి ఆ స్పెషల్స్ చూసి మనసు మళ్ళీ తిరగకూడదు. లంచ్ వరకు ఉండదు ప్రభుజీ, లంచ్ అడగదు. సో అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఈ భౌతికమైన ఫంక్షన్స్ కి వెళ్తాం తప్పు కాదు, కానీ అక్కడికి వెళ్ళంగానే ఏంటంటే లోపల ఉన్న వాళ్ళు నిద్రలేస్తారు. వాళ్ళు లోపల మన మనసులో ఒక వేరే వ్యక్తి ఒకడు ఉంటాడు, వాడు నిద్రలేస్తాడు. నిద్ర లేచి ఆ ఫంక్షన్ ఎంత బాగుందో, మనం కూడా అలా చేస్తే బాగుండు, ఆవిడ ఎంత బ్యూటిఫుల్ శారీ కట్టారో మనం కూడా అంతే కడితే బాగుండు, వాళ్ళు ఫంక్షన్ ఎంత బాగా చేశారో మనం కూడా అంత చేయాలి, ఎలా ఉండాలి అలా ఉండాలి, లోపల నుంచి ఆ కోరికలు మళ్ళీ వస్తూ ఉంటుంది అన్నమాట. వాళ్ళకి గుర్తు చేయటమే, మనం గుర్తు చేసి నాన్న బొజ్జో నాన్న అని చెప్పి మళ్ళీ బొజ్జో పెట్టి మన పని మనం చేసుకోవాలన్నమాట. సో ఎందుకంటే మనం అంతా మామూలు మనుషులే కదమ్మా, ఇంకా శారీరకమైన సుఖాల మీద మనసు ఉన్నవాళ్ళు, మనం ఏమి సర్వసంగ పరిచ్ఛేదనం కావు, సన్యాసులం కావు, మనందరూ నార్మల్ గృహస్థాలంటే మనుషులు. సో అంటే ఏమవుద్దంటే ఏంటమ్మా, చెడు ఎక్కువ ఆకర్షిస్తూ ఉంటుంది మనిషిని, మన మనస్సు చెడు ఎక్కువ ఆకర్షిస్తూ ఉంటుంది. మనం ఒక సత్సంగ్కి వెళ్ళి పాజిటివ్ ఇన్స్పిరేషన్ తెచ్చుకున్న దానికన్నా ఒక నెగిటివ్ గ్రూప్లోకి వెళ్ళి వాళ్ళ ఇంపాక్ట్ మన మీద ఎక్కువ ఉంటూ ఉంటుంది. సో అందుకని ఏమంటుంటారంటే మనకి శాస్త్రం నాకు చెప్పే అర్హత లేదు, ఇంకా నేను ఆ పర్ఫెక్షన్లోకి రాలేదు, బట్ పెద్దవాళ్ళు చెప్పింది చెప్తున్నాను. ఏమంటారంటే ఒకసారి ఇంద్రియ నిగ్రహం మనకి రానప్పుడు ఆ స్టేజ్కి వచ్చే వరకంట ఇంద్రియాల దగ్గరికి వెళ్లకుండా ఉండటమే బెటర్ అంట. అంటే కోరికలు బాగా ఉన్న చోటికి వెళ్లకుండా ఉంటే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే దూరంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ మీద ఒక 10 రకాలు స్వీట్స్ తెచ్చుకొని పెట్టి నేను స్వీట్ తిన్ను అనుకోవడం చాలా కష్టం. ఆ స్టేజ్కి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆ స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఎదురుకుండా ఉన్నా కూడా చలించకుండా ఉండేవాళ్ళు ఉంటారు. మనం ఆ స్టేజ్లో లేము. సో మనం ఏం చేయాలి? టేబుల్ మీద అవన్నీ పెట్టాలి, లేదా అక్కడ ఒకవేళ టేబుల్ మీద అన్ని పెట్టుంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అక్కడ దాన్ని ఎదురుకుండా నుంచొని నేను తినకుండా ఉండగలను అని అనుకోవటం మన అమాయకత్వం. పావు గంట 20 నిమిషాలు అవ్వగానే మొత్తం 10 ప్యాకెట్లు 5 ప్యాకెట్లు మనమే తినేస్తాం.
అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. స్వీట్ అంటే అదే నాకు అదే స్వీట్స్ కొంచెం ఎక్కువ ఇష్టం. నాకు అదొక రోగం ఉంది నాకు. సో అందుకని చెప్పి ఉమ్. నేను ఆ ఎగ్జాంపుల్ మీకు ఇస్తున్నమాట. అలా ఏమంటున్నారంటే వీలైనంత వరకు ఇంద్రియాలు ఎక్కడైతే మనం వీక్ గా ఉంటామో అటువంటి సిచ్యువేషన్స్ కి మనం ఎక్స్పోజ్ చేసుకోకుండా దూరం ఉండటం బెటర్ అంట. మనం అక్కడికి వెళ్తే ఇదైపోతాము అనుకున్నప్పుడు అలాంటిది మానేయటం బెటర్. పలానా చోటికి వెళ్ళి వచ్చాక 10 రోజుల వరకు మన మనసు కలుషితం అయిపోతుంది అనిపిస్తే అది వెళ్లకుండా ఉండటమే బెటర్. ఎందుకంటే అక్కడికి వెళ్ళి నిగ్రహంతో మనకు ఉండే శక్తి ఇంకా రాలా. మేబీ ఇంకో 10 ఏళ్ళకి వస్తుందేమో, ఇంకో 15 ఏళ్ళకి నిగ్రహ శక్తి ఏర్పడుతుందేమో. రైట్. ఎందుకంటే అప్పటి ఇప్పుడు వరకు గౌరాంగ దర్శన్ ప్రభు, ప్రణవానంద ప్రభు అటువంటి వాళ్ళు ఎంతో లౌకికమైన విషయాల మధ్యలో తిరుగుతున్నా కూడా వాళ్ళు ఆ నిగ్రహ శక్తితో ఉండగలుగుతున్నారు. రైట్. అంతే. మనకు ఆ శక్తి లేనప్పుడు మనం వాటికి దూరంగా ఉంటాం బెటర్ అని శాస్త్రం చెప్తుంది అనమాట. ఫుడ్ కూడా ఎంత తక్కువ ప్రభుజీ, అసలు ఒక దోశ ఒక ఇడ్లీ అంతే, టెంప్టే గారు అసలు. ఆ, ఆ, హరే అంతే, కృష్ణ. చాలా తక్కువ. యా. నెక్స్ట్ శ్రీనారద ఉవాచ శ్రీనారద ఉవాచ ఏతావద్వర్ణిత గుడో ఏతావద్వర్ణిత గుణో భక్త్యా భక్తేన నిర్గుణః భక్త్యా భక్తేన నిర్గుణః ప్రహ్లాదం ప్రణతం ప్రీతో ప్రహ్లాదం ప్రణతం ప్రీతో యత్యమన్యురభాషత. యతమన్యురభాషత. శ్రీనారద ఉవాచ శ్రీనారద ఉవాచ ఏతావద్వర్ణిత గుణో ఏతావద్వర్ణిత గుణో భక్త్యా భక్తేన నిర్గుణః భక్త్యా భక్త్యా భక్తేన భక్తేన నిర్గుణః నిర్గుణః ప్రహ్లాదం ప్రణతం ప్రీతో ప్రహ్లాదం ప్రహ్లాదం ప్రణతం ప్రీతో యతః మన్యురభాషత. యతమన్యురభాషత. ఈ విధంగా ప్రహ్లాద మహారాజు పరమ ఆధ్యాత్మిక స్థితి నుండి సమర్పించిన ప్రార్థన ద్వారా శ్రీ నృసింహస్వామిని శాంతింపజేశాడు. అప్పుడు భగవానుడు తపన కోపాన్ని విడిచిపెట్టి తనకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్న ప్రహ్లాదుడిపై ఎంతో కరుణ చూపుతూ ఆయన ఈ విధంగా పలికారన్నమాట. యయేతత్ కీర్తయేన్మహ్యం యయేతత్ కీర్తయేన్మహ్యం త్వయా గీతం ఇదం నరః త్వాం చ మాం చ స్మరన్ కాలే కర్మబంధాత్ ప్రముచ్యతే. యయేతత్ కీర్తయేన్మహ్యం త్వయా గీతం ఇదః నరః త్వాం చ మాం చ స్మరన్ కాలే కర్మబంధాత్ ప్రముచ్యతే. ప్రహ్లాద, నీకు నాకు సమర్పించిన ఈ ప్రార్థనను ఎవరైతే కీర్తిస్తూ నీ లీలలను మరియు నా లీలలను ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటారో వారు క్రమంగా భౌతిక కర్మల వలిగే ప్రతిక్రియ నుండి విముక్తి పొందుతారు. అంటే ఎవరైతే ప్రహ్లాదుని చేత చేయబడిన ఈ ప్రార్థనలు కీర్తిస్తూ, అంటే ఆ ప్రార్థనలు రిసైట్ చేస్తూ, ఆ ప్రేయర్స్ చేస్తూ ప్రహ్లాదుని యొక్క లీలలు, నరసింహస్వామి యొక్క లీలలు తలుచుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళు భౌతిక కర్మల నుంచి ఏర్పడిన ఈ కర్మబంధాల నుంచి తప్పించుకొని విముక్తి చెంది ఆ భగవంతుడిని చేరుకుంటారని చెప్తానమాట. ఇది ఫలశ్రుతి. ఈ నీచే గానము చేయబడిన ఈ స్తోత్రాన్ని ఎవరైనా పఠించినా, కీర్తించినా, అలాగే నిన్ను మరియు నన్ను స్మరించినా అతను కర్మబంధాల నుంచి విముక్తి పొందుతాడు. అంటే ఏం చెప్తుందంటే ప్రహ్లాదుని ప్రార్థనలు కీర్తించటం, ప్రహ్లాద మహారాజును స్మరించటం, నరసింహస్వామిని స్మరించటం. ఎవరైతే 7, 9, 12 నుంచి 50 వరకు ఈ శ్లోకాలను ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు భగవంతుని యొక్క కృపకు పాత్రులయ్యి కర్మబంధాల నుంచి తప్పించుకుంటారు. ఇంతకన్నా ఇంకా ఫలశ్రుతి ఏమన్నా కావాలా మనకి? సో మీ అందరి దయ వలన నేను కూడా ప్రహ్లాదుడి యొక్క కీర్తనలు, ప్రార్థనలు విని, చదివి, అర్థం చేసుకొని మీకు 4 ముక్కలు చెప్పే ప్రయత్నం చేశాను. సో ఇవాళతో మనం
ప్రహ్లాదుడు ప్రార్థనలు కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే తర్వాత మన ఇంట్లో మళ్ళీ గౌరాంగ దర్శన్ ప్రభు ఇంతవరకు చేసిన రికార్డింగ్ మళ్ళీ పంపిస్తాను. 1-2 సార్లు వినండి. కరెక్ట్గా 13 నిమిషాలు 14 నిమిషాలు ఉంది, 40 శ్లోకాలు. 1-2 సార్లు విని ఈ పీపీటీ కూడా మీకు పంపిస్తాను. ఈ పీపీటీ దగ్గర పెట్టుకొని ఆ వీడియో వినండి, అంటే ఆడియో వినండి. అప్పుడు మీరు కూడా మనం ఎలాగో 2-3 సార్లు ఒక్కొక్కళ్ళు 3 సార్లు చదివాం కదా, సో అట్లీస్ట్ మనం చదవగలుగుతాం. మళ్ళీ ఇంకోసారి 1-2 సార్లు అయింది విన్నాం అనుకోండి, మనకి ఈ ప్రార్థనలు ఇంకా చదవగలం. మనం ఎప్పుడన్నా ఈ ప్రహ్లాదుని ప్రార్థనలు చేయాలన్నా మనకు ఒక 20 మినిట్స్లోనో 25 మినిట్స్లోనో చదివేయగలుగుతాం. సో అప్పుడప్పుడు ఏకాదశి నాడో ముఖ్యమైన రోజుల్లోనో నరసింహ చతుర్దశి నాడు కానీ, లేకపోతే మనకి ఏమన్నా కష్టాలు అనుభవిస్తున్నప్పుడు కానీ, ఏమన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ ఇటువంటి ప్రార్థనలు మనం చదువుకుంటే భగవంతుని యొక్క కరుణ మనకు దక్కుతుంది. ఈ భౌతిక కర్మల వరిగే ప్రతిక్రియల నుంచి, అంటే కర్మబంధాల నుంచి తప్పించుకొని భగవంతునికి మనం దగ్గర వెళ్తానికి అవకాశం ఉంటుంది అనమాట. నామస్తే నరసింహాయ నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే హిరణ్యాకాశీ పూర్వక్షకా హిరణ్యాకాశీ పూర్వక్షః చిలటంకానకాలయే చిలటంకానకాలయే ఇతో నరసింహో పరతో నరసింహ ఇతో నరసింహో పరతో నరసింహ ఏతో ఏతో యామి తతో నరసింహ ఏతో ఏతో యామి తతో నరసింహ బాహిర్నరసింహ హృదయే నరసింహ నరసింహమదిం శరణం ప్రపదే తవ తవ కరకమలవరేణికా అద్భుత శృంగా దళిత హిరణ్యకశిపో తను బృంగా కేశబద్రీకా నరహరి రూపా జయ జగదీశ హరి జయ జగదీశ హరి జయ నరసింహదేవ్ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ జయ జయ గురుదేవ్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ భక్తి విఘ్ననాశక నరసింహ భగవాన్ की जय। भक्त शिरोमणि प्रहलाद महाराज की जय। नामाचार्य श्री हरिदास ठाकुर की जय। इस्कॉन फाउंडर आचार्य श्रील प्रभुपाद की जय। गंगे माई की जय, यमुने माई की जय, भक्ति देवी की जय। कलियुग पावन तुलसी महारानी की जय। कलियुग पावन हरिनाम संकीर्तन यज्ञ की जय। संपूर्ण भक्त वृंद की जय। अखंड वैष्णव कोटि की जय। श्रीमद् भागवतम की जय। श्रीमद् भगवद गीता की जय। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत वैष्णव कोटि की जय। अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। హరే కృష్ణ అమ్మ, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ప్రభుజీ. ఒక చిన్న డౌట్ ప్రభుజీ, నరసింహ శతకం లాస్ట్ కే పాడాలా ప్రభుజీ? అది అంటే ఎందుకు అది ఎందుకు క్లాస్ లాస్ట్ అయిపోయినాక లాస్ట్ అలా అలవాటైందమ్మా. అది ఎందుకు అన్నది నేను ఎప్పుడు ప్రశ్నించలేదు. నేను ఒకసారి కనుక్కొని చెప్తాను. యూజువల్ గా క్లాస్ అయిపోయాక నరసింహారతి తోటి మనం ప్రోగ్రామ్ ముగిస్తారన్నమాట. మన సాంప్రదాయంలో ఏం పని చేసినా, ఓ కృష్ణాష్టమి ప్రోగ్రామ్ చేసినా, ఏం చేసినా చివరిలో నరసింహారతి తోటి మనం ప్రోగ్రామ్ ముగిస్తారంటే ఏంటంటే నరసింహస్వామిని
అదే భగవంతుడైనా సరే ఆయన ద్వారానే ప్రొటెక్షన్. నరసింహస్వామి లాగా మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, మమ్మల్ని మా కుటుంబాన్ని మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, మా భక్తికి ప్రొటెక్షన్ ఇవ్వండి. ఎందుకంటే మా భక్తి బాగా వీక్, ఏ నిమిషంలో ఊడిపోద్దో తెలియదు. తుమ్మితే ఊసిపోతే తుమ్మితే ఊడిపోయే ముక్కు ఉంటే ఒకటే అని అంటారు కదా, అట్లా మా భక్తి చాలా వీక్ భక్తి. సో అందుకని అది ఊడిపోకుండా నిలబెట్టు తండ్రి అని మన నరసింహస్వామిని కూడా అడుగుతాం అనమాట. రైట్, అది థ్యాంక్ యూ లాస్ట్ వెరీ మచ్. చదువుతారని సరే. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. నాకు మళ్ళీ ఇవాళ హరే కృష్ణ. 5:30కి ఒక క్లాస్ ఉంది. ఆ, మళ్ళీ కొత్త బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేశాం కదా. మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇవాళ హరే కృష్ణ మహామంత్రి యొక్క గొప్పతనం గురించి చెప్తున్నాను. అట్లీస్ట్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా భక్తి మార్గంలోకి రావాలని మనందరం ప్రే చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ హరే కృష్ణ. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. వచ్చే వారం వచ్చే కలుద్దాం. వారం ఉందా ప్రభుజీ? 15 ఆగస్టు ఉంది కదా. 15 ఆగస్టు ఉంది కదా, చూద్దాం. సరే అయితే హ్యాబిట్స్ టెంపుల్ సెలబ్రేషన్. అవునవును, హ్యాబిట్స్ 15